Yeah. Good morning, guys. So let's start. సో బేసికల్గా ఎస్టర్డే వచ్చేసి మనం ఎస్ఏపి అనేది ఎలా ఇంట్రడ్యూస్ అయిందో చెప్పాను. అలానే ఎస్ఏపి సిపిఐలో ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. ఓకే, సో దిస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో మీకు చెప్పాను, రైట్? సో లిటిల్ బిట్ రిపీట్ లాగానే అనుకోండి. సో ఈ సిపిఐ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద మాడ్యూల్ ఆఫ్ ఎస్ఏపి. ఓకే, ఈ సిపిఐ అనేది మాడ్యూల్ అనమాట. ఈ మాడ్యూల్ అనేది క్లౌడ్ మాడ్యూల్. బేసికల్గా ఏంటంటే మీకు క్లౌడ్ డే అంటే ఏంటో అనేది మనం మాట్లాడదాం. బట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్ఏపి సిపిఐలో మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, సో దాని ముందు బిఫోర్ గెటింగ్ ఇన్ టు దాట్, మనకు రియల్ టైంలో ఏదర్ ఎస్ఏపి సిస్టమ్స్ అన్నా ఉంటాయి లేదా నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ అన్నా ఉంటాయి. దీన్ని మనము సిస్టమ్స్ని మీరు మాడ్యూల్స్ అని కూడా అనొచ్చు. సో అలానే రియల్ టైంలో ఇప్పుడు జావా అనేది ఒక మాడ్యూలు, .NET అనేది ఒక మాడ్యూలు, ఒరాకిల్ అనేది ఒక మాడ్యూలు, అలానే ఎస్ఏపిలో కూడా కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ మాడ్యూల్స్ పేర్లు అనేది నేను కొన్ని రాస్తాను అండ్ హౌ ఇట్ డిఫైన్స్ అనేది చూద్దాం. ఇప్పుడు ఎస్ఏపి మాడ్యూల్స్ కిందకి వద్దాం. సో ఇప్పుడు ఎస్ఏపి మాడ్యూల్స్, రైట్ సైడ్ లో నాన్ ఎస్ఏపి మాడ్యూల్స్ అన్నమాట. ఓకే, అండర్స్టూడ్. సో ఎస్ఏపి మాడ్యూల్స్ లో మనకి ఎస్ఏపి నేను చెప్పినట్టు ఫికో ఏదైతే ఫైనాన్స్ రిలేటెడ్ ఉందో మొత్తం ఫికో అనే సిస్టంలో, ఫికో అనే మాడ్యూల్లో మీరు డేటాని మెయింటైన్ చేస్తారు. ఎస్ఏపి ఎంఎంలో మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి చేస్తారు. ఎస్ఏపి పిపిలో ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ అనమాట, అది చేస్తారు. ఎస్ఏపి బేసిస్ అనేది ఏంటంటే మనకి అన్ని రకాల అడ్మిన్ వర్క్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. అలానే ఎస్ఏపి సెక్యూరిటీ అని, అలానే ఎస్ఏపి నెట్వర్క్ టీమ్ అని, అలానే మనకి ఎస్ఏపి అబాప్ అని, ఎస్ఏపి బిడబ్ల్యూ ఒకటి, దాని తర్వాత బిఐ అని, ఇలా మనకు డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి నేను చెప్పినట్టు 200+ మాడ్యూల్స్ అనే మాడ్యూల్స్ మనకు ఉన్నాయి. ఓకే, అలానే నాన్ ఎస్ఏపికి వస్తే జావా అని, ఒరాకిల్ అని, తర్వాత .NET అని, అలానే మనకి AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని, గూగుల్లో అజ్యూర్ అని, రైట్? అలానే మీకు నాన్ ఎస్ఏపిలో ఫేస్బుక్, ట్విట్టర్ కూడా వస్తుందండి. ఓకే, ఫేస్బుక్, ట్విట్టర్ అని, అలానే ఏవైతే మొత్తము వెబ్ సర్వీసెస్ ఉన్నాయో, మీకు వెబ్ బేస్డ్ సిస్టమ్స్ ఉన్నాయో వెబ్ సర్వీసెస్ అంటామండి వాటిని. మీరు అలానే దాన్ని వెబ్ సిస్టమ్స్ అని కూడా వచ్చు, వెబ్ బేస్డ్ సిస్టమ్స్. అలానే ఫైల్ బేస్డ్ సిస్టమ్స్ అండి. ఫైల్ బేస్డ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ఓన్లీ మీరు ఫైల్స్ అంటే తెలుసు కదా, .pdf అని, .xml అని, ఏమంటారు HTML అని, .jpg అని, ఇలా ఎన్ని ఫైల్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఫైల్స్ అని పిలుస్తాం అనమాట. ఈ ఫైల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసే కొన్ని సిస్టమ్స్ ఉంటాయి అనమాట, వాటిని మనం ఫైల్ బేస్డ్ సిస్టమ్స్ అని కూడా అంటాం, రైట్? సో రియల్ టైంలో మనకి ఏంటంటే నిన్న మీకు ఏం చెప్పాను, మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది ఒక కంపెనీ వాడు తీసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మారుతి సుజుకి షోరూమ్ వాడు, మారుతి సుజుకి కంపెనీ వాడు ఒక నెక్సా వాడి దగ్గరికి వెళ్ళి ఒక 1000 కార్స్ మనకి ఏదైతే కావాలన్నాడో ఆ కార్స్ కావాలి అన్నప్పుడు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది వాడు, నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వాడు రిక్వెస్ట్ అనేది పెడతాడు అనమాట. ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాడు డిఫరెంట్ సిస్టమ్స్ కి కనెక్ట్ అవుతాడు. సో ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాడు డిఫరెంట్ సిస్టమ్స్ కి కనెక్ట్ అవుతాడు. ఆ ఇన్ఫర్మేషన్ ని వీడు పాస్ చేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ ని హీ విల్ బి పాసింగ్.
వై హీ విల్ బి పాసింగ్ ద ఇన్ఫర్మేషన్? ఆ 1000 కార్స్ అనేవి రెడీ అవ్వాలి అని అనుకుంటే గనక వాళ్ళకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలి. బై మిస్టేక్ వాడు 1000 కార్స్ బదులు 100 కార్స్ అన్నారు అనుకో, డెలివరీ టైంకి నెక్సా షోరూమ్ వాడు కార్ అనేది డెలివర్ చేయలేడు. అప్పుడు మారుతి సుజుకి వాడికి లాస్ అనేది వస్తుంది అనమాట. సో అలా లాస్ రాకుండా వాడు ప్రాపర్ సిస్టమ్స్ ని మెయింటైన్ చేసి డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ప్రాసెస్ చేసి కరెక్ట్ గా 1000 కార్స్ రెడీ అయ్యేలాగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసి ఎండ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ కి నెక్స్ట్ వాడికి 1000 కార్స్ అనేవి డెలివర్ చేస్తాడు. దాంతో ఈ మారుతి సుజుకి వాడికి అనేది ఏంటంటే ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇది సిస్టమ్ లో డేటా అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైనాన్స్ అనుకో, రిలేటెడ్ టు ఫికో సిస్టమ్ ని తీసుకున్నాడు. ఓకే, ఈ ఫికో సిస్టమ్ లో ఈ ఫైనాన్స్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వాడు వీడికి డేటా ప్రాసెస్ చేసిన తర్వాత ఈ ఫైనాన్స్ మొత్తం వచ్చేసి ఓకే, ఫైనాన్స్ వాడు ఏం చేస్తాడు, వాళ్ళ హెచ్ఆర్ టీమ్ తో కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి బాబు ఇట్లా నాకు ఒక ఏమంటారు సటన్ పీపుల్ కావాలి, ఒక 100 మంది లేకపోతే ఒక 10,000 మంది కావాలి కార్ తయారు చేయడానికి, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి హైర్ చేసుకో, డబ్బులు ఇచ్చి తీసుకో అని చెప్పేసి వీడికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాడు. వీడు అంతా వెతికేసి ఆ పీపుల్ని అలా అరేంజ్ చేస్తాడు. అలానే వీడు ఇంకోటి ఏం చేస్తాడు అనుకున్నాం, సిమిలర్ వేలోనే ఈ ఫికో వాడు వచ్చేసి డైరెక్ట్ గా ఎవరితో కనెక్ట్ అవుతాడు, నదర్ డిపార్ట్మెంట్ తోటి, బ్యాంక్ కోడ్ తోటి కనెక్ట్ అవుతాడు. ఏంటి, ఎందుకు బ్యాంక్ కోడ్ తో కనెక్ట్ అవుతాడు అంటే ఇప్పుడు నువ్వు ఎంఆర్ఎఫ్ అనే కంపెనీకి డబ్బులు పంపించాలి, డైరెక్ట్ గా వాడు సిస్టమ్ నుంచి అయితే పంపించలేడు కదా, ఏదో ఒక బ్యాంకో దానికో ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఆ ఎంఆర్ఎఫ్ బ్యాంక్ డీటెయిల్స్ కి ఆ ఎంఆర్ఎఫ్ కి కావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో దానికి ప్రాసెస్ చేస్తారనమాట. సో ఇలా ప్రతి ఒక్క సిస్టమ్ మధ్యలో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలన్నమాట. సో ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఫికో ఈ హెచ్ఆర్ సిస్టమ్ కి మనము హెచ్సిఎం అనే ఒక ఎస్ఏపి హెచ్సిఎం అనే ఒక సిస్టమ్ ఉందన్నమాట, అది వాడారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఖచ్చితంగా బ్యాంక్ అనేది ఎస్ఏపి సిస్టమ్ కాదు కదా. బ్యాంక్ అనేది ఇప్పుడు మీకు అమెరికన్ ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, ఐసిసిఐ బ్యాంక్ కావచ్చు, హెచ్డిటిపి బ్యాంక్ కావచ్చు. సో వాళ్ళు డిఫరెంట్ సిస్టమ్ అనమాట, రైట్. సో వాడు మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఏదన్నా డేటాని వాళ్ళు ప్రాసెస్ చేయాలన్నా సో ఖచ్చితంగా మధ్యలో ఒక మీడియేటర్ అనేవాడు ఉండాలి. మీడియేటర్ అంటే ఇన్ ద సెన్స్ సారీ, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటా అనేది ప్రాపర్గా ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒక మీడియేటర్ అనేది కావాలి. ఎందుకంటే వీడి సిస్టమ్ ఫంక్షనాలిటీ వేరు, వీడి సిస్టమ్ ఫంక్షనాలిటీ వేరు, వీడి సిస్టమ్ ఫంక్షనాలిటీ వేరు, వీడి సిస్టమ్ ఫంక్షనాలిటీ వేరు. అలానే ఇప్పుడు ఈ మారుతి సుజుకి ఎవడైతే ఉన్నాడో ప్రతి ఒక్క సిస్టమ్ ఎస్ఏపి వాడి దగ్గర కొనాలని రూల్ లేదు. ఖచ్చితంగా వీడికి సెట్ అయిందనుకో బ్యాంక్ కోడ్ జావా సిస్టమ్ వాడతాడు. అలానే ఒకవేళ ఈ రిలేటెడ్ టు సమ్ అదర్ డిపార్ట్మెంట్, ఏది ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏమంటారు మార్కెటింగ్ కోసం వాడు ఒరాకిల్ సిస్టమ్ ని వాడతాడు. ఇట్ డిపెండ్ అపాన్ హిస్. సో వీడు ఎస్ఏపి వాడు వీడితో జావా వాడితో కనెక్ట్ అవ్వాలంటే వీడి ఫార్మేట్ వేరు, వీడి ఫార్మేట్ వేరు, వీడి సిస్టమ్ వేరు, వీడి సిస్టమ్ వేరు. సో ఈ సిస్టమ్ మధ్యలో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక మీడియేటర్ ని వాడాలి, ఒక మిడిల్ వేర్ టూల్ అనేది వాడాలి. సో రియల్ టైంలో మనల్ని రియల్ టైంలో రియల్ టైంలో మనల్ని సిపిఐని మనము ఏదర్ మిడిల్ వేర్ అని అనొచ్చు, లేదా ఇంటిగ్రేషన్ టూల్ అని అనొచ్చు. ఈ రెండిట్లో మీకు మిడిల్ వేర్ అని అనొచ్చు, ఇంటిగ్రేషన్ టూల్ అని అనొచ్చు. వాట్ సిపిఐ డస్ ఈస్ ఇట్ విల్ టేక్ the information from one system and process to another system based on receiver requirement and logic. ఏం చేస్తుంది సిపిఐ, ఒక సిస్టంలో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకో సిస్టమ్కి ప్రాసెస్ చేస్తుంది బేస్డ్ ఆన్ లాజిక్. ఎలాంటి లాజిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిస్టమ్ ఏలో ఫస్ట్ నేమ్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంటాయి, రైట్. సో
రిసీవర్కి మాత్రం ఈ 3 క్లబ్ అయి రావాలి. అలాంటి లాజిక్ ని మనోడు ఏం చేస్తాడంటే సిపిఐలో మనం ఏం చేయొచ్చు అంటే వీటి మూడింటిని మర్జ్ చేసి లాస్ట్ లో ఫుల్ నేమ్ గా మనం పంపించవచ్చు. సో ఇది బేస్డ్ ఆన్ రిసీవర్ యొక్క రిక్వైర్మెంట్. సో రిసీవర్ కి ఎలా అయితే కావాలో అలా మనము ట్రాన్స్ఫార్మ్ చేసి డేటాని పంపిస్తాం. దాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఎన్ సిపిఐ. గైస్, ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. థ్యాంక్ యూ ఆల్. సో ఇలా మనము ఏదైతే ఈ ఫుల్ నేమ్ ఉందో అలా మనకు అవుట్పుట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా మనకు మిడిల్ వేర్ అనేవాడు కావాలి. వాడు ట్రాన్స్ఫార్మ్ చేసి పంపిస్తాడు. సో దాట్స్ ద జాబ్ ఆఫ్ ఎన్ సిపిఐ. ఓకే, సో దట్స్ ద బేసిక్ స్టెప్ అనమాట, రైట్? సో మీకు రియల్ టైంలో స్ట్రక్చర్ అంటే ఎలా ఉంటది అని అంటే మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వీడు సెండర్ అనుకుందాం. ఓకే, సెండర్ అనేవాడు వీడు సెండర్. మధ్యలో మిడిల్ వేర్ ఉంటుందని చెప్పాను కదా, రైట్? సో ఆ మిడిల్ వేర్ అనేది సిపిఐ అనుకుందాం. రైట్, మనం డేటా అనేది రిసీవర్ ఇంకో సిస్టమ్ పంపిస్తామని చెప్పాను కదా, ఇది రిసీవర్ సిస్టమ్, రైట్? సో దాంట్లో మీరు డేటా సెండర్ అనేవాడు సిపిఐకి పంపిస్తే దాన్ని మనం ఏం చేస్తాం, రిసీవర్ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఈ సిపిఐలో చేంజెస్ చేసి మనం రిసీవర్కి అనేది పంపిస్తాం. సో ఈ సెండర్ అనే సిస్టమ్ ఎస్ఏపిఓడి సిస్టమ్ కావచ్చు, నాన్ ఎస్ఏపి సిస్టమ్ కావచ్చు. అలానే రిసీవర్ సిస్టమ్ అనేది ఎస్ఏపి సిస్టమ్ కావచ్చు, నాన్ ఎస్ఏపి సిస్టమ్ కావచ్చు. వాట్ ఈజ్ అవర్ జాబ్ ఈజ్ ఒక సిస్టమ్ అనే ఏ సిస్టంలో సెండర్ సిస్టంలో డేటా తీసుకొని రిసీవర్ సిస్టమ్కి మనం డేటా పంపిస్తాం. అండర్స్టూడ్? సో దీంట్లో మనము మీకు పైన చెప్పినట్టు ఎన్నో రకాల సిస్టమ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంటర్ఫేస్ ని ఏదైనా మీరు చెయ్యాలి అని అనుకుంటే కనుక ఎలాంటి సిస్టమ్ అయినా సరే ఇట్ కెన్ ఇంటిగ్రేట్. ఇప్పుడు ఫికోడ్ ఒరాకిల్ తో కనెక్ట్ అవ్వాలన్నా సిపిఐ త్రూ అవ్వచ్చు. అలానే నీకు పీపీ వాడు .NET తో అవ్వాలన్నా అవ్వచ్చు. ఓకే, అలానే మీకు బేసిస్ వాడు కనుక జావా వాడుతో ఏ సిస్టమ్ లో నుంచి ఏమంటారు బేసిస్ బిఐబిడబ్ల్యూ వాడు జావా టీమ్ తోటి కనెక్ట్ అవ్వాలన్నా అవ్వచ్చు. అలా ఎలాంటి సిస్టమ్ అయినా మన సిపిఐ అనేది ఈజీగా ఇంటిగ్రేషన్ అనేది చేస్తుంది అనమాట. ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ రెండు సిస్టమ్ల మధ్యలో కమ్యూనికేషన్ ని ఏర్పరచడం, అంటే కమ్యూనికేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం, దాన్ని మనము ఇంటిగ్రేషన్ అని అంటాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఉంది కదా, ఈ ఎంటైర్ ప్రాసెస్ ని మనం రియల్ టైంలో ఇంటిగ్రేషన్ అని పిలుస్తాం, లేదా సినారియో అని పిలుస్తాం. ఓకే, లేదా ఐఫ్లో అని పిలుస్తాం. ఐఫ్లో అంటే ఇంటిగ్రేషన్ ఫ్లో. ఇంటిగ్రేషన్ ఈ ఫ్లో మొత్తాన్ని మనము ఇంటిగ్రేషన్ అని అనొచ్చు, సినారియో అని అనొచ్చు, ఐఫ్లో అని అనొచ్చు, అలానే ఇంటర్ఫేస్ అని కూడా అంటారండి కొందరు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే మనము మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ని మొత్తాన్ని కలిపి మనం ఏదర్ సినారియో, ఐఫ్లో, ఇంటర్ఫేస్ ఆర్ ఇంటిగ్రేషన్, రెండు సిస్టమ్ల మధ్యలో ఇంటిగ్రేట్ చేయడమే సిపిఐ యొక్క పని. ఇప్పుడు ఇంతసేపు మీరు క్లౌడ్ 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 అంటున్నారు. వాట్ ఈస్ క్లౌడ్ అండి అని అంటే మనకి రియల్ టైంలో కూడా ఏంటంటే ఈదర్ ఎస్ఏపి కావచ్చు, నాన్ ఎస్ఏపి కావచ్చు, మనకి క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమైజ్ అని పిలుస్తారండి. ఓకే, ఆన్ ప్రిమైజ్ ఏదర్ క్లౌడ్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇది మీది క్లౌడ్ సిస్టమా కాదా అని అంటారు రియల్ టైంలో, లేదా ఇట్స్ యువర్ ఆన్ ప్రిమైజ్ సిస్టమ్ కాదా అని చెప్పేసి అంటారు అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ సిస్టమ్స్ అండ్ ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ అనేది మీరు బాగా తెలుసుకోండి. నేను కొన్ని ఆన్ ప్రిమైజ్ సిస్టమ్ పేర్లు రాస్తాను, అలానే క్లౌడ్ సిస్టమ్ పేర్లు కూడా రాస్తాను. రాసేసి మీకు ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ గురించి మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేపించి రియల్ టైంలో ఒక ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే, సో దాట్ మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు, అది ఏమొస్తుంది అనేది దట్స్ సెకండరీ పార్ట్. మేబీ అప్కమింగ్ క్లాస్, టుమారో క్లాస్లో మీకు అది జరుగుతుంది. ఫ్రమ్ దాట్ బేస్ ఆన్ వీ కెన్ మూవ్ ఫర్దర్. ఓకే, సో దిస్ ఈస్ క్లౌడ్ సిస్టమ్. క్లౌడ్ అంటే ఏంటి? సో జనరల్ గా ఎనీవన్ ఆన్సర్ దట్ వాట్ ఈస్ ఎ అంటే ఒక క్లౌడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరికైనా ఐడియా ఉన్న వాళ్ళకి
ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారో నో నీడ్ టు వరీ, నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో యూ డోంట్ గెట్ టెన్స్కి మనకు చెప్తున్నారా లేదనే కాన్సెప్ట్ లేదు. బట్ ఎవరికైనా ఐడియా ఉందా వాట్ ఈస్ క్లౌడ్? ప్లాట్ఫామ్ కాదండి. Access through web browser. ఎస్ నైస్. సో సింపుల్ గా చెప్పాలంటే క్లౌడ్ కి ఆన్ ప్రిమైజ్ కి సిస్టమ్ కి ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, క్లౌడ్ అనేది మీ మీ యొక్క ఆన్లైన్ క్లాస్ అనమాట. ఆన్ ప్రిమైజ్ అనేది ఆఫ్లైన్ క్లాస్ లాగా. సో ఆన్లైన్ క్లాస్ మీరు జాయిన్ అవ్వాలనుకో మీకు ఏం కావాలి? ఒక లింక్ కావాలి, రైట్? అలానే ఈ లింక్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఇప్పుడు నా జూమ్ అనేది ఉందో వాడు నా సర్వీస్ యొక్క ప్రొవైడర్, వాడు కావాలి. అలానే మీకు ఇంటర్నెట్ ఉండాలి, అలానే మీకు క్రెడెన్షియల్స్ ఉండాలి లాగిన్ అవ్వడానికి. సో దట్స్ ఎనఫ్ కదా, రైట్? సో ఇదంతా ఏదైతే ఉందో మీకు దీన్ని ఒక సింపుల్ వేలో చెప్పా. అంటే క్లౌడ్ అంటే నథింగ్ బట్ విచ్ యూ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్. ఇక్కడ ఇంటర్నెట్ స్పెల్లింగ్ తప్పు రాశాను, రైట్? ఆఫ్లైన్ క్లాస్కి ఏం కావాలి చెప్పండి? ఒక స్మార్ట్ చాయిస్ అనే లోకల్, ఎవరు సర్వీస్ ప్రొవైడర్లు కాదు కదా. నా స్మార్ట్ చాయిస్ ఉంది, చందు ఉన్నారు. చందు ఏం చేస్తారు? ఒక ఎంటైర్ అప్లికేషన్, ఒక బిల్డింగ్ అనేది, ఎంటైర్ బిల్డింగ్ అనేది తను రెంట్ తీసుకోవడము, కొనుక్కోవడము, వాట్ ఎవర్ ఇట్ మే బి, హీ విల్ డూ దాట్. సో హీ విల్ సెటప్ ఎవ్రీథింగ్. చైర్స్ సెటప్ చేయాలి, ప్రొజెక్టర్ సెటప్ చేయాలి, ఏమంటారు మీకు ఒక బోర్డ్ సెటప్ చేయాలి, కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సెటప్ చేయాలి. సో ఎవ్రీథింగ్ విల్ బి సెటప్ ఇన్ ద లోకల్. సెటప్ ఎవ్రీథింగ్ విల్ బి లోకల్లీ, రైట్? సో ఇంటర్నెట్ లో మీరు ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నాడో తను మొత్తం చూసుకుంటాడు. మీకు ఒక లింక్ ఉంటుంది, దానిలో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిలో మైక్ ఉంటుంది, దానిలో వీడియో కెమెరా ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ద జూమ్. ఓన్లీ మీరు ఏం చేస్తారు? దాన్ని యాక్సెస్ చేసుకుంటారు అంతే. రిమైనింగ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆ సర్వీస్ ప్రొవైడరే చూసుకుంటాడు. ఎవరు? జూమ్ అనేవాడు. మీరు అంత కొంచెం పేమెంట్ చేయండి, ఆ పేమెంట్ చేస్తే మీకు అన్లిమిటెడ్ రికార్డింగ్ వస్తుంది. దాన్ని మీరు ఏమంటారు, మీకు అన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి, ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి ఫీచర్స్ అనేవి ఆ సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు ప్రొవైడ్ చేస్తాడు. బట్ ఇక్కడ ఏముంటుంది? మీరు ఒక బిల్డింగ్ ని ఒకరి దగ్గర రెంట్ తీసుకుంటారు అంటే అతను సర్వీస్ ప్రొవైడ్ ఎంతవరకు చేస్తున్నాడు? ఒట్టి మీకు బిల్డింగ్ ఇస్తున్నాడు, రిమైనింగ్ సెటప్ అంతా మీరే చేసుకుంటారు, వాడికి ఎంతో కొంత రెంటో డబ్బులో ఇచ్చి. సో రియల్ టైంలో కూడా సిస్టమ్స్ కూడా అంతేనండి. సో మీరు క్లౌడ్ సిస్టమ్స్ ఏదైనా యాక్సెస్ చేసుకోవాలంటే ఎవరో ఒక సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు కావాలి. ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ ఏంటంటే మీరు సిస్టమ్ ని కంపెనీ దగ్గర కొనుక్కున్న తర్వాత ప్రతిదీ లోకల్ గా మీరే ఇన్స్టాల్ చేసుకుంటారు. ప్రతిదీ, ఎవ్రీథింగ్. డేటా, మీరు డేటా ఎంతమంది జాయిన్ అవ్వగలుగుతారు? ఒక క్లాస్ లో 30 మంది కన్నా ఎక్కువ జాయిన్ అవ్వలేరు, బికాజ్ అన్ని చైర్లు ఉంటాయి. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఆన్ ప్రిమైజ్ లో ఉంటాయి. అదే క్లౌడ్ లో దెర్ ఈస్ నో సచ్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. 47, 50, 70, 80, 90, 100, 150 ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. దెర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ ఇట్. మీరు కొంచెం ఏదైతే పేమెంట్ ఉందో ఆ పేమెంట్ చేసేసి దాని తర్వాతనే యూ విల్ బి ఏమంటారు యాక్సెసింగ్ ద డీటెయిలింగ్ అనమాట, రైట్? సో ఇక్కడ ఉన్న డేటా మొత్తం మీకు క్లౌడ్ లో ఉంటుంది. డేటా మీరు ఏదైతే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నామో అదంతా డేటా ఉంటుంది. ఆ డేటా అంటే ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటా బేసెస్, డేటా సెంటర్స్ అని ఉంటాయి. మీ అందరికి తెలుసో తెలియదో, మనకి కొన్ని డేటా సెంటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ డేటా సెంటర్స్ లో మన డేటా అంతా స్టోర్ అవుతా ఉంటది. బట్ ఆన్ ప్రిమైజ్ లో వచ్చేసరికి ఆప్షన్ ఉండదు. మీరే లోకల్ గా యూ హ్యావ్ టు స్టోర్ ద డేటా. ఏదైనా సిస్టమ్ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో మొత్తం మీరే చూసుకోవాలి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ కేర్. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జూమ్ లో మీరు లాగిన్ అయినప్పుడు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, స్క్రీన్ షేర్ అవ్వడం లేదు అంటే మీరు జూమ్ కి ఒక కంప్లైంట్ రైజ్ చేసి జూమ్ వాడు చూసుకుంటాడు. హీ విల్ బి డూయింగ్ ఎవ్రీథింగ్, రైట్? సో దాట్స్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట. క్లౌడ్ కి ఆన్ ప్రిమైజ్ కి డిఫరెన్స్ ఏంటంటే క్లౌడ్ విచ్ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్ and the data will be stored in data centers. On premise which can be installed locally, అంటే మీరు లోకల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎవ్రీ సెటప్ అంతా మీరే చూసుకోవాలి. ఏదైనా ఇష్యూ వచ్చినా మీరే చూసుకోవాలి. మీ డేటా కూడా
లోకల్ గానే సేవ్ అవుతుంది. ఎక్కడో ఏమంటారు ఇంటర్నెట్ త్రూ క్లౌడ్ లో ఎక్కడ స్టోర్ అవ్వదు, రైట్? సో ఇప్పుడు మీకు ఇంకా బెటర్ గా అర్థం అవ్వాలి అని అనుకుంటే యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. రెంటెడ్ హౌస్ లో మీరు జస్ట్ రెంట్ ఇచ్చి 3 బిహెచ్కే తీసుకున్నారు. రేపు పొద్దున మీ ఫ్యామిలీ కొంచెం ఎక్స్టెండ్ అయింది అంటే ఫ్యూ పీపుల్ గాట్ ఏమంటారు యాడెడ్ టు యువర్ ఫ్యామిలీ. మీరు వెంటనే దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఓనర్ దగ్గరికి వెళ్ళి మేము ఉండలేము ఇక్కడ, వీ హ్యావ్ టు స్విచ్ టు బిగ్గర్ హౌస్, సో మేము ఖాళీ చేస్తున్నామంటే చేయొచ్చు. కానీ అదే మీరు బాగా ఇష్టపడి ఓన్ హౌస్ కట్టుకున్నారు 3 బిహెచ్కే, రేపు పొద్దున ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అయ్యారు, క్యాన్ యూ చేంజ్ దట్ యువర్ ఓన్ హౌస్? యూ కాంట్. ఎక్స్టెండ్ అంత ఈజీ కాదు, మీరు అందులోనే అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ రెంటెడ్ హౌస్ 3 బిహెచ్కే 4 బిహెచ్కే 5 బిహెచ్కే 6 బిహెచ్కే మీకు ఎంత కావాలో చెప్పండి, మీరు డబ్బులు పెడితే మీకు అంత ఫీచర్స్ తోటి హౌస్ అనేది రెంటెడ్ దాంట్లో దొరుకుతుంది. సో ఫీజిబిలిటీ చాలా ఎక్కువ, ఎక్స్టెన్షన్ చాలా ఈజీ, బట్ ఇన్ ఆన్ ప్రిమైజ్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ. ఓకే, సో గైస్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఫర్ మీ రిలేటెడ్ టు ఆన్ ప్రిమైజ్ అండ్ క్లౌడ్? నాన్ ఎస్ఏపి నాన్ ఐటీ గైస్, యూ కెన్ ఆస్క్ మీ. నేను ఏమంటారు ఒక 1 minute పాజ్ ఇస్తాను, సో దట్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు దట్, అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ అండి. అర్థమైందండి నేను చెప్పిన టాపిక్, క్లౌడ్ కి ఆన్ ప్రిమైజ్ కి డిఫరెన్స్? Yes. Okay. Guys, anyone have any concerns so that I can proceed further? See guys, మీరు క్వశ్చన్స్ అడగకపోతే you cannot understand what I am trying to say. At least I can repeat it multiple times. మీకు అర్థం కాలేదంటే నేను రిపీట్ చేయడానికి రెడీ, బట్ మీరు అడిగితేనే కదా నేను చెప్పగలుగుతాను మీకు ఏం కావాలో. బట్ ఇఫ్ యు ఆర్ స్టే సైలెంట్, ఐ ఫీల్ లైక్ ఓకే నేను చెప్పింది పర్ఫెక్ట్ గా అర్థమైంది, ఎలాంటి క్వశ్చన్స్ లేవు అని చెప్పేసి. ఓకే, so let's start with another topic which is called, just a moment అండి. Okay, so guys, let's start with the systems. Okay, so One doubt, on premise systems ki cloud systems ki నేను చెప్తాను. సో ప్రెసెంట్ వచ్చేసి క్లౌడ్ సిస్టమ్స్ అంటే ఎస్ఏపి హానా అన్నది ఆన్ ప్రిజమ్ లోకి వస్తుంది లేదా క్లౌడ్ లోకి వస్తుంది? ఎస్ఏపి హనా వచ్చేసి క్లౌడ్ లేక వస్తుందండి. హనా ఏవైనా సరే S4 హనా అని అంటారు చాలా మంది, అది క్లౌడ్ లేక వస్తుంది. మీకు ఏవైతే రాస్తున్నాను అనమాట, మీకు ఇక్కడ రాస్తున్నాను, సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఎండ్ ఆఫ్ ద మీటింగ్. ఓకే, సో సి గైస్, ఇక్కడ క్లౌడ్ సిస్టమ్స్ ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ క్లౌడ్ సిస్టమ్స్ ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ కూడాను ఎస్ఏపి నాన్ ఎస్ఏపి రెండు ఉంటాయండి. ఓకే, సో క్లౌడ్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్స్ అనేది ఒక క్లౌడ్ సిస్టమ్, ఏది ఎస్ఏపి వాడు చేసింది. ఎస్ఏపి సిపిఐ అనేది ఒక క్లౌడ్ సిస్టమ్. ఓకే, సో అలా మనకి క్లౌడ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయన్నమాట. కాంకర్ ఒకటి, ఇలా అరీబా ఒకటి, ఎస్ఏపి S4 హనా ఒకటి, అంటే మొత్తాన్ని మనం S4 హనా అని పిలుస్తాం. సో ఐ డోంట్ వాంట్ టు ఏమంటారంటే ఇన్ డీటెయిల్ గా వెళ్ళాలని లేదు. ఇప్పుడు ఈ సిస్టమ్స్ అన్నిటి కలిపి ఒక కామన్ నేమ్ అనేది పిలుస్తాం అనమాట. ఐ విల్ టెల్ యూ. ఓకే, సో ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ వచ్చేసి ఎస్ఏపి HCM, ఎస్ఏపి పిపి, ఎస్ఏపి MM, ఎస్ఏపి BIBW, ఇలా ఎస్ఏపి పిపి ఆల్రెడీ రాశాను కదా, SD, ఇలాంటి సిస్టమ్స్ అన్నిటిని మనము ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ అంటాం. అలానే క్లౌడ్ సిస్టమ్స్ లో నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయి. లైక్ మీకు అందరికీ తెలుసు అజ్యూర్ తెలుసు కదా, AWS తెలుసు, అలానే GCP అంటారు, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అని. ఇవన్నీ అజ్యూర్ మైక్రోసాఫ్ట్ వాడుదండి, AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండి, GCP అనేది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇవన్నీ మనకి క్లౌడ్ సిస్టమ్స్ అన్నమాట. ఓకే, అలానే ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ లో జావా ఒకటి, ఒరాకిల్ ఒకటి, అలానే .NET ఒకటి,
ఓకే, అలానే మనకి కొన్ని వెబ్ సర్వీసెస్ సిస్టమ్స్ కూడా ఉంటాయండి, అవి ఒకటి. వీటన్నిటిని మనము ఆన్ ప్రిమైజ్ సిస్టమ్స్ అంటాం. ఇప్పుడు వీటిని ఇంటిగ్రేట్ చేయాలన్నా సిపిఐ కెన్ ఈజీలీ డూ. సిపిఐ అనేది ఈజీగా ఇంటిగ్రేట్ చేయగలుగుతుంది. ఎలాంటి సిస్టమ్ అయినా సరే, రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ ఆన్ ప్రిమైజ్, ఇట్స్ క్లౌడ్, ఇట్స్ నాన్ ఎస్ఏపి, ఎస్ఏపి, దానికి సంబంధమే లేదండి. ఎలాంటి సిస్టమ్ అయినా అది ఈజీగా ఇంటిగ్రేట్ చేయగలదు. సో దట్స్ వై ఎవ్రీబడి విల్లింగ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఏపి సిపిఐ. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, ఏంటంటే మీరు సిపిఐ అంటున్నారు, మిడిల్ వేర్ ఇంకేం టూల్ లేవా అని చెప్పేసి. ఎస్, వీ హ్యావ్. మిడిల్ వేర్ లో కొన్ని చాలా టూల్స్ ఉన్నాయండి. మ్యూల్ సాఫ్ట్ అని ఒకటి ఉంది, టిప్కో అని ఒకటి ఉంది, అలానే మీకు వెబ్ మెథడ్స్ అని ఒకటి ఉంది. ఫంక్షనాలిటీస్ సేమ్ అండి, బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి వీటికి. అలానే మీరు వినే ఉంటారు డెల్ బూమ్ ఒకటి. ఇవన్నీ నాన్ ఎస్ఏపి మిడిల్ వేర్ టూల్స్. కానీ ఎస్ఏపి వాడికి మాత్రం మిడిల్ వేర్లు రెండు ఉన్నాయి. ఎస్ఏపి పిఐపిఓ అన్నది ఒకటి, ఎస్ఏపి సిపిఐ. పిఐపిఓ అనేది కంప్లీట్లీ ఆన్ ప్రిమైజ్ అన్నమాట. దాని అప్గ్రేడ్ వర్షనే, క్లౌడ్ వర్షనే ఎస్ఏపి సిపిఐ. అండర్స్టూడ్? మీకేమన్నా డౌట్ ఉందా ఇందులో? ఓకే, సో దీస్ ఆర్ ద సిస్టమ్స్ అండి. అంటే మిడిల్ వేర్ టూల్స్ వేరే కూడా ఉన్నాయి, కానీ సిపిఐ ఎందుకు వాడాలి అని అంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను, ఇలా ఇప్పుడు ఒక 10 సిస్టమ్లు ఉన్నాయి, వాడికి వేరే ఏ సిస్టమ్ వాడినా కానీ ఎలాంటి ఇష్యూ అనేది రాకూడదు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫికో వాడాను, హెచ్సిఎం వాడాను, జావా వాడాను, ఒరాకిల్ వాడాను, .NET వాడాను, ఎస్ఏపి ఎంఎం వాడాను, ఎస్ఏపి పిబి వాడాను, ఇలా ఒక 50 సిస్టమ్స్ ఉన్నాయి వాడికి. ఆ 50 సిస్టమ్స్ మధ్యలో ఎలాంటి ఇష్యూ అనేది ఎలాంటి కన్సర్న్ అనేది ఉండకూడదు, వాడికి ఎలాంటి ఇష్యూ అనేది రాకూడదు ఇంటిగ్రేట్ చేసేటప్పుడు. అందుకే హీ విల్ గో ఫర్ ద బెస్ట్ ఆప్షన్, దట్ ఈస్ ఫర్ ద సిపిఐ. ఎర్లియర్ పిఐపిఓ కూడా ఉందండి, ఇప్పటికీ పిఐపిఓ కూడా ఉంది. ఇప్పటికీ పిఐపిఓ ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ క్లౌడ్ కి మూవ్ అవుతున్నారంటే పాత సిస్టమ్ ని పడేరు కదండి. ఇప్పుడు మీకు ఓన్ హౌస్ ఉంది, మీరు అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు, మీరు కాకపోతే మీ ఓన్ హౌస్ అనేది మీకు సరిపోదు, మీరు రెంటెడ్ షిఫ్ట్ అయ్యి ఓన్ హౌస్ అనేది మీరు రెంటెడ్కి ఇస్తారనమాట. సో అలా అని చెప్పి దాన్ని కూల్ చేయరు కదా, రైట్? మీకు అది సరిపోవడం లేదంటే మీరు కూల్ చేయరు, దాన్ని అలానే ఉంచి ఇంకా అప్గ్రేడ్ అని చేసుకుంటారు. లేదంటే కనుక మీరు వేరే హౌస్ కి షిఫ్ట్ అయ్యి ఇది రెంటెడ్కి ఇస్తారు. సో సేమ్ వేలోనే ఎవరైనా సిస్టమ్స్ ని ఆన్ ప్రిమైజ్ ని కొంటే అది అలానే ఉంటాయండి, వాటిని ఎక్కడ వాళ్ళు పడేయరు లేకపోతే చేయరు. బికాస్ ఇట్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట, ఎక్కడికి పోదు. క్లౌడ్ అనేది ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్, మీరు ఎంత డబ్బులు కడితే మీకు అంత, రైట్? Yeah, I have one doubt. Yes, please. What is SAP BTP? Yes, I will tell. That is coming in the future, which is business technology platform. మన క్లౌడ్ టెక్నాలజీస్ అన్ని దాంట్లోనే ఉంటాయి. సో దాంట్లోకి వెళ్ళి మనం సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి, ఈ ఇంటిగ్రేషన్ సూట్ అనేది. సో సిపిఐ అనేది మీరు సబ్స్క్రైబ్ అంటున్నా కదా, వేర్ వీ కెన్ సబ్స్క్రైబ్ అనేది ఆ బీటీపీలో సబ్స్క్రైబ్ చేసుకుంటాం మనం. సో దట్ ఈస్ ద నెక్స్ట్ క్లాస్ అండి. యా, సో దట్ విల్ బి అవర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, సో క్లౌడ్ ని మీరు ఎలా సబ్స్క్రైబ్, సో బిఫోర్ దట్ పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ డేటాబేసెస్ అలాంటి కదా. సో నేను అందుకని ఆ క్లాస్ ని ఫ్యూచర్ లో ఐ విల్ ఇంట్రడ్యూస్ ఇట్. ఓకే, అంటే చిన్న డౌట్ మళ్ళీ, బీటీపీ అనేది ఇప్పుడు అజూర్ AWS లాగా క్లౌడ్ లేకపోతే బీటీపీ అనేది టెక్నాలజీ, ఇట్స్ ఎ బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అండి. అంటే ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ లో మీరు మల్టిపుల్ క్లౌడ్ అప్లికేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ బీటీపీ అనేది ఎస్ఏపి వాడు ప్రొవైడ్ చేసింది అనమాట. ఇప్పుడు ఆ AWS గురించి నాకు అంత ఐడియా లేదండి, బికాస్ ఐ నెవర్ లాగిన్ ఇన్ టు దట్ సిస్టమ్. మేబీ పీపుల్ హూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ జస్ట్ టెల్ మీ దట్ కి ఎలా సబ్స్క్రైబ్ చేస్తారో నాకు తెలియదు. కానీ బట్ కమింగ్ టు ద ఎస్ఏపి, ఇప్పుడు ఎస్ఏపి క్లౌడ్ సిస్టమ్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఏపి సిస్టంలో క్లౌడ్ సిస్టమ్ అన్నా, మీ సబ్స్క్రైబ్ బేస్ అన్నా, మీకు ఏమంటారంటే సబ్స్క్రైబ్ అన్నా. సో సబ్స్క్రైబ్ ఎక్కడ చేసుకుంటారు, ఎవరి దగ్గర చేసుకుంటారు? ఈ AWS వాళ్ళు డేటా సెంటర్లు ప్రొవైడ్ చేస్తారు, రైట్? ఆ డేటాబేస్ సెంటర్ని సిపిఐ అనేవాడు యూజ్ చేసుకొని మనము ఒక అప్లికేషన్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటాం అనేది బీటీపీ అనమాట. సో బీటీపీ అనేది ఏంటంటే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్, వేర్ సిపి మన ఎస్ఏపి యొక్క క్లౌడ్ టెక్నాలజీస్ అక్కడ మనం సబ్స్క్రైబ్ చేయొచ్చు. చాలా ఫీచర్స్ ఉంటాయండి దాంట్లో. మీరు ఒక AI టూల్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు, దానికి సపరేట్ కన్సల్టెంట్ ఉంటాడండి. బీటీపీ అనే దాన్ని హ్యాండిల్ చేయడానికి సపరేట్ కన్సల్టెంట్. వీఆర్ నాట్ ద పీపుల్ హూ హ్యాండిల్ ద బీటీపీ. దానికి ఒక సపరేట్ కన్సల్టెంట్ ఉంటాడు.
వాడే మనకి సబ్స్క్రైబ్ చేసుకొని యాక్సెస్లు ఇస్తాడు. కానీ మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఒక టీం లేదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఆ టీంని మనమే బీటీపీని ఏమంటారు, వి విల్ బి క్రియేటింగ్ అవర్ ఓన్ బీటీపీ అనమాట. రియల్ టైంలో మాత్రం బీటీపీని మీరు టచ్ చేయరు. దాట్ ఈస్ అ సపరేట్ పర్సన్ హూ విల్ బి దేర్. దాట్ ఈస్ అ సపరేట్ డొమైన్. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మీ అందరికి తెలుసు, ఒరాకిల్ వాడు జావా వాడిని ఎలాగైతే టచ్ చేయడో అలానే మనం కూడా సిపిఐలో మనం బీటీపీని మనం టచ్ చేయమండి. ఎస్, వీ షుడ్ అవేర్ ఆఫ్ ఇట్ వాట్ ఈస్ బీటీపీ, బికాస్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ సిపిఐ, అండర్ ఎస్ఏపీ ఓన్లీ. కాబట్టి మనకు బీటీపీ అనేది కొద్దిగా అవేర్నెస్ అనేది ఉండాలి. ఆ అవేర్నెస్ ఎంతవరకు ఉండాలో వీ విల్ టెల్ యూ. అండ్ వాట్ నీడ్ టు బి డన్ అంటే మనం బీటీపీలో ఏం చేయగలము, అలాంటి కొన్ని ఫీచర్స్ అనేది నేను మీకు చూపిస్తానండి. ఓకే, సో నో నీడ్ టు వరీ. బీటీపీకి ఇంకా డీటెయిలింగ్ ఉంది. మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో క్లాస్లో మీకు ఈ బీటీపీ గురించి అనేది తెలుస్తుంది. ఓకే, సో లెట్స్ గో వన్ బై వన్. చందన్ మీరేనా అడిగింది? యా, ఓకే, చంద్ర సారీ. యా, ఓకే గైస్. సో ఇక్కడ మీకు బేసికల్ గా మనకి ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. క్లౌడ్, ఆన్ ప్రిమైజ్, ఈ అన్నిటినీ మనం మేనేజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఆన్ ప్రిమైజ్ సిస్టమ్ అంటే మీరు చెప్పారండి, బాగానే ఉంది, కి మనమే లోకల్ గా మన డేటా అంతా స్టోర్ అవుతుంది. ఈ క్లౌడ్ లో డేటా స్టోర్ అవ్వడం ఏంటి అని చెప్పి మీకు ఒక్కొక్క డౌట్ అనేది రావాలి. ఓకే, వచ్చిన దాంట్లో 5. ఇప్పుడు మీ అందరికి యూట్యూబ్ ఉంది, అందరికి ఫేస్బుక్ ఉంది, అందరికి ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. లేని వాళ్ళు ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ థింక్ అట్లీస్ట్ యూ మైట్ బి అవేర్ ఆఫ్ యూట్యూబ్, రైట్? సో ఎవరైతే ఈ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇప్పుడు మీరు ఒక 10 years బ్యాక్ ఒక ఫోటో పెట్టారు. గైస్, ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఓకే, 10 years బ్యాక్ మీరు ఒక ఫోటో పెట్టారు. ఆ ఫోటోని మీరు మళ్ళీ యాక్సెస్ చేయాలి ఫేస్బుక్ లో నుంచి, అంటే మళ్ళీ చూసుకోవాలి. కెన్ ఎనీవన్ ఆన్సర్ వాట్ నీడ్ టు బి డన్? చెప్పండి. 10 years బ్యాక్ ఒక ఫోటోని అప్లోడ్ చేశారు. హౌ యూ కెన్ యాక్సెస్ దట్? And you can go through the profile. Login with credentials. So first of all, you need to have the URL, right? తర్వాత క్రెడెన్షియల్స్ ఉండాలి. URL ఏంటంటే www.facebook.com. దాని తర్వాత క్రెడెన్షియల్స్ ఉండాలి. ఈ క్రెడెన్షియల్స్ తోటి మీరు లాగిన్ అవుతారు. ఈ క్రెడెన్షియల్స్ లాగిన్ అయిన తర్వాత మీరు ఫోటో ఏదన్నా ఫోల్డర్ లో కానీ, లేకపోతే మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటుంటే మీ ఫోటో అయితే ఎక్కడ ఉందో యూ కెన్ యాక్సెస్. కెన్ అపార్ట్ ఫ్రమ్ యూ కెన్ ఎనీవన్ డిలీట్ దట్? నో, రైట్? అపార్ట్ ఫ్రమ్ యూ కెన్ ఎనీవన్ యాక్సెస్ దట్? నో, రైట్? సో డేటా చాలా ఎక్కువ సెక్యూర్ కదా. అదే మీరు మీ పెన్ డ్రైవ్ లో డేటా పెట్టారు లోకల్ గా, అంటే మీ పెన్ డ్రైవ్ లో పెట్టారు, మీ పెన్ డ్రైవ్ ఆడ పడేయండి. ఎవరైనా పెన్ డ్రైవ్ తీసుకొని డేటాను లాగిన్ చేయొచ్చు కదా. ఆబ్వియస్ గా మీరు అనొచ్చు, మరి క్రెడెన్షియల్స్ ఉంటే వాడు లాగిన్ చేస్తాడు కదండి అవతలని. బట్ దట్ ఈస్ ఎ టెఫ్ట్ కదా, రైట్? అదేంటంటే మీ క్రెడెన్షియల్స్ అనేది మీకు తప్ప ఎవరికి తెలియదు. బట్ పెన్ డ్రైవ్ అనేది అక్కడ కనిపించిందంటే వాడు పెట్టుకున్నాడు అనుకో, మీ ఫొటోస్ అన్ని కానీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరైనా యాక్సెస్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. బట్ ఇలా ఫేస్బుక్ మీరు ఏదైతే సెక్యూర్ గా మీరు పెట్టుకున్నారో దాంట్లో యూ కెనాట్ డూ ఇట్. ఇప్పుడు ఒక సింపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ మొబైల్స్ ఉంటాయండి, మీ అందరికీ నాకు తెలిసి మొబైల్స్ మీరు చేంజ్ చేసే ఉంటారు లైఫ్ లో ఎప్పుడో ఒకసారి. ఎలా చేంజ్ చేసి ఉంటారు? ఏదైనా పాడవడమో ఏదో చేయడం. మీ ఫొటోస్ కనుక గూగుల్ క్లౌడ్ అని మీకు తెలుసా అండి? మీకు గూగుల్లో మీరు ఫోటో బ్యాకప్ అని వస్తుంది, అక్కడ పైన సింబల్. మీరు ఫొటోస్ ని బ్యాకప్ చేసుకున్నట్టయితే మీరు వేరే ఫోన్ కొన్నప్పుడు మీరు జస్ట్ ఫొటోస్ కి మీ ఈమెయిల్ ఐడి కనుక ఇచ్చినట్టయితే మీ ఫొటోస్ అన్ని కొత్త ఫోన్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఒట్టి మీ మెయిల్ ఐడి ఇస్తే ఆటోమేటిక్గా బ్యాకప్ చేస్తే కనుక మీకు ఫోటోలన్నీ వచ్చేస్తాయి మీ ఫోన్లోకి, కొత్త ఫోన్లోకి. పాత ఫోన్లో ఏవైతే మీరు లోకల్గా ఇన్స్టాల్ చేశారో అవి వన్ బై వన్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్, కెన్ ఎనీవన్ టెల్? ఇప్పుడు మీరు కొన్ని యూట్యూబ్లో కొన్ని వేల కూడా కాదు, కొన్ని బిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఒక్క వీడియో కూడా మిస్ అవ్వదు. ఫేస్బుక్లో కొన్ని ఒక బిలియన్ పీపుల్ యాక్సెస్ చేస్తూ ఉండింటారు. వాళ్ళ ఎవరి ఇండివిజువల్గా ఫోటో అనేది ఎక్కడికి పోవు, ఎవరి అకౌంట్లు అలానే ఉంటాయి. ఆబ్వియస్గా గీకింగ్ అనే తర్వాత మాట్లాడదాం. యా, సో ఈ ఇన్స్టాగ్రామ్ ఉంది, మీరు పెట్టిన రీల్స్ కావచ్చు, మీరు పెట్టిన ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడికి పోవు, అన్నీ అక్కడే ఉంటాయి. వై దిస్ ఆల్ డీటెయిల్స్ వోంట్ గో అంటే దీనికి
ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ యొక్క సర్వీస్ ప్రొవైడర్ ఎవడు, వాడికంటూ ఓన్ డేటాబేస్ సెంటర్ ఉంది. సో వాడు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో పెట్టుకుంటాడు. అలానే ఫేస్బుక్ మెటా, వాడికి డేటాబేస్ సెంటర్ లేదు. వాడు ఎవరిని అడుగుతాడు, వాడు ఒక అమెజాన్ ఉన్నో, బాబు నీ డేటా సెంటర్ ఇవ్వు బాబు, నేను నా డేటాని స్టోర్ చేసుకుంటా అంటాడు. లేదా జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, దానికి వెళ్తాడు, నీ డేటా సెంటర్ ఇవ్వు, నేను డేటా నీ డేటా సెంటర్లో పెట్టుకుంటా అంటాడు. లేదా వర్స్ట్ కేసులో ఈ విల్ గో టు అజూర్, మైక్రోసాఫ్ట్ దగ్గర, ప్లీజ్ ఐ విల్ స్టోర్ మై డేటా ఇన్ డేటా సెంటర్. సో దాట్ ఈడు ప్రొవైడర్. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనేటోడు ఎవడు సబ్స్క్రైబర్, అంటే వాడు కొనుక్కుంటాడు. కొనుక్కొని వాళ్ళ కస్టమర్లందరికీ యాక్సెస్ ఇస్తాడు, మీరు మీ ఫోటోల్ని ఎంతవరకు పెట్టుకోండి అని. మీకు ఇంకా ఎక్కువ ఫోటోలు పెట్టుకోవాలి అంటే కనుక మీరు పేమెంట్ చేయాలని చెప్పేసి గూగులోడు. సో ఎప్పుడైనా మీరు చూసుకున్నట్టయితే మీకు 15 GB లిమిట్ మాత్రమే ఇస్తాడు. దాని తర్వాత మీరు కనుక యాక్సెస్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్. సో అలా మనకి డేటాబేస్ ప్రొవైడర్స్ ఉంటారు, మన డేటా సెంటర్ ప్రొవైడర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరే మన డేటా అంతా, ఈ క్లౌడ్ మీరు యాక్సెస్ ఏదైతే చేస్తున్నారో అదంతా మీ డేటా అంతా డేటా సెంటర్స్ లో ఉంటుంది అనమాట. సో మనకి అరౌండ్ 30+ డేటా సెంటర్స్ ఉన్నాయండి. 30 ఆర్ మేబీ మోర్ దెన్ ఉండొచ్చు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉంది, దుబాయ్లో ఉంది, చైనాలో షాంఘైలో ఉంది, సింగపూర్లో ఉంది, హాంకాంగ్లో ఉంది. మన ఇండియాలో మీకు వినే ఉంటారు, హైదరాబాద్లో పెట్టాలి అని చెప్పేసి అమెజాన్ నోడు 20,000 crores ఖర్చు పెడుతున్నాడు అని చెప్పేసి వినే ఉండింటారు. మేబీ కేటీఆర్ సమ్ యాక్షన్ తీసుకున్నాడని. అలానే మనకి యుఎస్లో వాషింగ్టన్ డీసీలో ఉంది. అలా డిఫరెంట్ ఈ డేటా సెంటర్ పీపుల్ వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ని అక్కడ పెడతారు. పీపుల్ వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఆ డేటాబేస్ సెంటర్స్ తోటి టైఅప్ అవుతారు. టైఅప్ అయ్యి వాళ్ళ కంపెనీ యొక్క డేటాస్ మొత్తాన్ని దే విల్ స్టోర్ ఇట్. సో దట్ ఎవరికి వాళ్ళ డేటా ఏ డేటాబేస్ సెంటర్లో స్టోర్ అయిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు తెలుసా అండి, మీరు పెట్టిన ఫొటోస్ ఎక్కడ ఏమంటారు, ఏ డేటాబేస్ సెంటర్లో స్టోర్ అయిందని మీకు తెలిసిందల్లా ఏంటంటే మీ ఫోటోలు సెక్యూర్గా ఉన్నాయా లేవా, మీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్ని సెక్యూర్గా ఉన్నాయా లేవా, ఎవరు దాన్ని మిస్యూజ్ చేయడం లేదా మీరు ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా. ఇవన్నీ మీరు ఎప్పుడైనా మీ ఇన్స్టాగ్రామ్లోకి లాగిన్ అయ్యి ఎప్పుడైనా మీ లైఫ్లో ఒక ఫోటో మీరు అప్లోడ్ చేసిన ఒక 10 years బ్యాకో 5 years బ్యాకో 6 years బ్యాకో ఫోటో, యువర్ డేటా ఈజ్ కరప్టెడ్ అని ఎప్పుడైనా చూసారా? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. బికాజ్ అంత దానికి వైరస్ అలాంటిది ఏం పట్టే ఛాన్సే లేదు. దెర్ ఇస్ వెరీ లెస్ స్కోప్. నేనైతే ఇంతవరకు నా లైఫ్లో చూడలేదు. కానీ అదే మీ లోకల్ సిస్టమ్స్ ఉండేటివి ఒకప్పుడు. మీ యువర్ పెన్ డ్రైవ్ ఈజ్ కరప్టెడ్. మీరు మీ ఏదైతే మీ ఏమంటారు హార్డ్ డిస్క్ ఉందో, ఏదైతే మీరు డేటా ఒక 500 GB అంతా స్టోర్ చేశారు, అది పనిచేయడం లేదని చెప్పేసి మీరు ఎవరో దాన్ని బాగా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రోజులు ఉంటాయి. మీ పెన్ డ్రైవ్ పని చేయకుండా పోవచ్చు, మీ మెమరీ కార్డు ఎర్రర్లోకి రావచ్చు. సాయి వచ్చాక నేను కాల్లో ఉన్నా, సాయికి చెప్పండి. ఒక్క నిమిషం అండి. సారీ గైస్. సో మీ ఎప్పుడైతే మీరు మీ హార్డ్ డిస్క్ ఎప్పుడైతే ఉందో అది నెవర్ వెంట్ ఆఫ్. మీరు ఏం చేస్తారు, బై మిస్టేక్ అక్కడ పెట్టారనుకోండి, అదేమవుతుంది, ఎవరైనా యాక్సెస్ చేసుకోవడం చాలా ఈజీ స్కోప్ ఉంటుంది. అండ్ ఎవరు పడితే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఒక్క నిమిషం, వీడియో ఆన్ అయింది. సారీ అండి, సారీ ఫర్ దాట్. సో ఇక్కడ ఏంటంటే మీకు మిస్యూజ్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి మీ డేటాని. బట్ రియల్ టైంలో అందుకే పెద్ద కంపెనీస్ వాళ్ళ డేటాని చాలా సెక్యూర్గా ఉంచడానికి కోసం క్లౌడ్ లెగ్ మూవ్ అయిన తర్వాత ఏదో ఒక డేటాబేస్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటారు. అలా అని అడిగి ఇలా డేటాబేస్ సెంటర్ ఎస్ఏపీ ఉందా అంటే ఎస్ అండి, ఎస్ఏపీ ఓడికి నియో అనే ఒక పేరుతోటి ఉందండి, దాన్ని నియో అని పిలుస్తామండి. ఓకే, ఇది ఫ్యూచర్లో ఇట్ విల్ బి డిమైజ్ అండి, ఎస్ఏపీ ఓడి స్టాప్ చేస్తున్నాడు,
అండ్ ఈ ముగ్గురు మాత్రమే ప్రొవైడర్స్ ఉంటారండి. వీళ్ళ ముగ్గురిని కలిపి మనము క్లౌడ్ ఫౌండరీ అని పిలుస్తామండి. ఓకే, క్లౌడ్ ఫౌండరీ. సో ఈ ముగ్గురు మాత్రమే ప్రొవైడర్స్ ఉన్నారనమాట. ప్రెసెంట్ ఎక్కువగా వీళ్ళనే యూజ్ చేస్తారు. మీరు అడగచ్చు, అంటే ఎస్ఏపీ అజూరోని తీసుకోవచ్చా అండి క్లౌడ్ డేటాబేస్ అంటే? ఎస్ అండి. మీ బీటీపీ ఇప్పుడు ఇందాక ఏమంటారు చంద్ర అడిగినట్టు బీటీపీ అని ఒకటి ఉంటుందండి. మీ 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 ఎంటైర్ అప్లికేషన్స్ ఏదైతే క్లౌడ్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని మీరు ఒక దగ్గర సేవ్, అంటే మీ డేటాని సేవ్ చేసుకోవడానికి మీరు ఎస్ఏపీ వాడు బీటీపీ యూజ్ చేసుకొని తన తన డేటా మొత్తాన్ని అజూర్లో కానీ, జీసీపీలో కానీ, లేకపోతే అమెజాన్లో కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు హిమ్, కంప్లీట్లీ ఇట్స్ అప్ టు హిమ్. దెర్ ఇస్ నో అష్యూరిటీ అండ్ దెర్ ఇస్ నో ఏమంటారంటే ఖచ్చితంగా ఇదే వాడాలని రూల్ ఎక్కడా లేదండి. ఎనీవన్ కెన్ ప్రొవైడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ డేటా సెంటర్స్. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో క్లౌడ్ లో మీ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే రియల్ టైంలో ఈ ముగ్గురు దగ్గర ఉంటుంది అనమాట. ఏడబ్ల్యూఎస్ దగ్గర కానీ, జీసీపీ దగ్గర కానీ, అజూర్ కానీ. సో దీన్ని మీరు హౌ యూ విల్ బి యూటిలైజింగ్ ఇట్, మీ సిపిఐ అనేది మీకు హౌ ఇట్ విల్ వర్క్ అంటే ఏంటిది అనేది మన సిపిఐలో ఇప్పుడు దాకా మనం తెలుసుకుంది. క్లౌడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ ప్లాట్ఫామ్ అనేది ఇంకా మనం తెలుసుకోలేదు, అది టుమారో క్లాస్. సో ప్లాట్ఫామ్ అంటే ఏంటి, మీరు రేపు వచ్చే ముందు ఒక చిన్న కన్సెప్ట్ తోని మీకు చెప్తా. ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు మూవీస్ లో ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నారు, మూవీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, బట్ మీకు దారి తెలియదు, ఏం తెలియదు. సో మీ టాలెంట్ ని షోకేస్ చేయడానికి మీకు ఏం స్కోప్స్ ఉన్నాయండి? కెన్ ఎనీవన్ టెల్? Instagram. ఎస్, ఇన్స్టాగ్రామ్ లో మీరు రీల్స్ అనేది అప్లోడ్ చేస్తారు, రైట్? సో ఇన్స్టాగ్రామ్ లో మీరు రీల్స్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ లో మీరు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు. అవన్నీ మీకు టాలెంట్ ని షో చేసుకునే ఏంటండి, అవి ఒక ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటారండి. అంటే ఏంటంటే మీ టాలెంట్ ని మీరు షోకేస్ చేసుకోవడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. అలానే రియల్ టైంలో మీరు ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ కి డేటా ఇంటిగ్రేట్ చేయాలంటే మీకు ఒక ప్లాట్ఫామ్ అనేది సెటప్ చేయాలి. దాంట్లో మీరు ఈ యాక్షన్స్ అన్ని తీసుకుంటారు అనమాట. సో దాన్ని మనం ప్లాట్ఫామ్ అంటాం. ఓకే, సో వాట్ ఈస్ ప్లాట్ఫామ్? ప్లాట్ఫామ్ అనేది మనకి ఎందుకు వచ్చింది, ఎవరు మనకు ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారంటే అది బీటీపీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందుకే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంటామండి. సో దాంట్లో మనం సిపిఐ యాజ్ ఎ క్లౌడ్ కాబట్టి మనము సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి. ఆ ఎస్ఏపి వాడి దగ్గర వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ డేటా అంతా ఎస్ఏపి వాడు ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి డేటాబేస్ సెంటర్ ని తీసుకుంటాడు. ఆడు తీసుకొని మీ డేటా అంతా అక్కడ ఉండదు అనమాట. సో ఎవ్రీబడి విల్ కోఆర్డినేట్ అనమాట. ఓకే, సో టుమారో క్లాస్ ఈజ్ రిలేటెడ్ టు బీటీపీ అండి, అండ్ అబౌట్ ప్లాట్ఫామ్. అండ్ డే ఆఫ్టర్ టుమారో మీకు బీటీపీలో సిపిఐని ఎలా మనము యాక్సెస్ తీసుకొని ఇంటిగ్రేషన్ మొత్తాన్ని మనం ఎలా బిల్డ్ చేస్తాం అనేది చూద్దాం. బట్ మీన్ వైల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఒక జస్ట్ చూపిస్తాను. ఇట్స్ ఎ రియల్ టైమ్ ఇదనమాట. యా, సో దిస్ ఈజ్ అ సిపిఐ టెనెంట్ అండ్ రియల్ టైమ్ సిస్టమ్ అండి. మీకు రియల్ టైంలో డేటా అనేది ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అనేది మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ అవర్ సిపిఐ. సో లెట్ మీ గో టు, ఆబ్వియస్ గా ప్రొడక్షన్ ని మూవ్ చేయలేదు ఇంకా, సో అలా ఉంది. ఇది చూడండి ఇలా. సో ఎస్ఎల్పి నుంచి మనకి స్టార్ట్ అనేది వస్తుంది, ఎండ్ అనేది అవుతుంది అనమాట. సో ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంది చూసారా, ఇది మనము ఓనర్ ఆఫ్ సిపిఐ. దీన్ని మనం ఓనర్షిప్ తీసుకొని డేటా పంపిస్తాం. వాట్ ఈజ్ ఈసీసీ ఆల్సో విల్ టెల్ యూ టుమారో. ఈఆర్పి ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ లో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి. సో మీరు అనుకునేరు సిస్టమ్స్ ఉన్నాయి కదండి, డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయంటే ఇట్స్ ఒక సెంటర్ అండి. మీరు ఎస్ఏపి సిస్టమ్స్ ని గనక వాడుతున్నారు అని అంటే గనక ఈసీసీ అని పిలుస్తారు. అది విల్ క్లాస్ టుమారో. బట్ రియల్ టైంలో మీరు ఇలాంటి ఇంటర్ఫేస్ ఇది మీరు బిల్డ్ చేసే ఏమంటారు థింగ్ అనమాట. ఈ సెండర్ సిస్టమ్ నుంచి ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సెండర్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా కింద. సో సెండర్ సిస్టమ్ నుంచి మీరు డేటా రిసీవర్ కి పంపిస్తారు. ఆ రిసీవర్ యొక్క పేర్లు అలా రాసుకున్నారు వాళ్ళు, అందుకే మీకు పైన పేర్లు అనేది అలా కనిపిస్తాయి. ఇక్కడ పేర్లు రాసుకున్నారు అనమాట మాన్యువల్ గా. సో అలానే మనం క్లాసుల్లో కూడా మీకు చూపించేదంతా ఏంటంటే డిజైన్, నేను ప్రాక్టీస్ చేసేది కూడా మీకు చూపిస్తున్నా. రాలేదు దీంట్లో. సో ఇలా ఈ సెండర్ వచ్చేసి ఇలా పెడతాం, రిసీవర్ అనేది ఇలా పెడతాం.
మధ్యలో ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది మన దాని అనమాట. సో దీంట్లో మనం ఏ స్టెప్స్ తీసుకుంటాం అనేది సిపిఐ యొక్క టాస్క్. ఓకే guys, this is all about today's session. Tomorrow I will come up with few more ఏంటంటే మీకు డీటెయిలింగ్ బీటీపీ అంటే ఏంటి, ఎలా అనేది యాక్సెస్ చేస్తారని చెప్తాను. డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ ఇంట్రడ్యూస్ ఎస్ఏపి సిపిఐ ఇంకా డీటెయిలింగ్ ఇంకా వెళ్ళి ఆ తర్వాత మీకు మీ యాక్సెస్ అంటే ఇండివిజువల్ యాక్సెస్ ఉంది. అంటే మీకు మీ ఓన్ యాక్సెస్ మీరే క్రియేట్ చేసుకుంటారు. అంటే మేము క్రియేట్ చేసి మీకు ఇవ్వమండి, మీరే క్రియేట్ చేసుకుంటారు. దానికి ఒక క్లాస్ ఉంటుంది, బికాజ్ రియల్ టైంలో మనం క్రియేట్ చేయడం, దానికి ఒక బేసిస్ టీమ్ అనేది అసైన్ అయి ఉంటుంది. దే విల్ బి డూయింగ్ ఇట్. ఓకే, so yeah, that's it guys from my end. Do you have any questions you can ask? Else we can close the session and we can connect tomorrow. And yeah, if you have any questions you can ask. We have a couple of minutes. And also Pawan or Ashish, anybody? Nikhil, any voice? Tomorrow will join another. They will join tomorrow testimonies. Okay, so tomorrow is a testimony అండి. సో మీరు మళ్ళీ ఇంకో ఫ్యూ అదర్ పీపుల్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్ అండ్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ కోర్స్ కదండి. సో వాళ్ళకి ఎలా జాబ్లు వచ్చినాయని ఇట్స్ అప్ టు యూ అండి. బేసికల్గా మీరు క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అడగాలి. సో దాట్ విల్ గివ్ యూ ఎ మోర్ థింగ్. అండ్ యా, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. డూ ఎనీబడీ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? Yes. Hi Yogesh, actually ఒక డౌట్ ఉంది. సో అంటే మనకి క్లాస్ సాటర్డే కూడా ఉందండి? అంటే లేదండి, అంటే ఈ వీక్ నేను ఒకవేళ మీకు డెమో క్లాస్లో అవ్వాలి కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సో ఐ విల్ చెక్ విత్ చందు అండ్ ఐ విల్ లెట్ యూ నో. maybe by tomorrow I will confirm whether Saturday we have the class or not. బట్ నార్మల్ జనరల్ టైమ్స్లో అయితే ఏదైతే మీకు మెయిన్ కోర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రం సాటర్డేస్ ఉండవు. సాటర్డే అండ్ సండే విల్ బి హాలిడే. మేము హాలిడే ఇచ్చామంటే ఏంటంటే హాలిడే కాదండి, మీరు ఆ వీక్ అంతా జరిగింది ప్రాక్టీస్ చేసి మొత్తాన్ని మళ్ళీ రీవిజిట్ చేయాలి. బికాజ్ ఇట్స్ లుక్ లైక్ వెరీ సింపుల్, బట్ ఇట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఏంటంటే మీకు ప్రాక్టీస్ వాజ్ నీడెడ్. అంటే మీకు ప్రతి ఆప్షన్ అనేది ఎందుకు వాడుతున్నావో తెలియాలి. సో యూ నీడ్ టు డూ దాట్. ఓకే, అండ్ ఆల్సో అంటే కోర్స్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ వన్స్ వీ విల్ టెల్. అంటే మీకు రేపు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టుమారో నుంచి మీకు ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుందంటే దాన్ కోర్స్ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి shared with you, because people who join in the demo session definitely they will get the course fee gurinchi kavachu, structure gurinchi kavachu, and other details gurinchi kavachu. We will talk andi. Okay, by tomorrow or day after tomorrow we will explain you everything. టాస్క్స్ లాగా ఇచ్చి చేయమండం. yes we will do that. It's not like a task andi. మేము ఏం చెప్తామంటే ఇలా మీకు సిపిఐ is completely logical based అండి. సిపిఐ అనేది మీరు మొత్తం లాజికల్ బేస్ లో ఆలోచించాలి. ఆ లాజికల్ ఎబిలిటీ పెరగాలంటే you need to మీరు ఒక చిన్న just go in search and tell that by using content modifier and aggregator can you explain a one end-to-end scenario, ఒక scenario explain చేయండి అని చెప్పి ChatGPT కి ఇవ్వచ్చు. సో can you give me a task అని అడగచ్చు. సో that ఎట్లా అంటే ఇది మీ ఓన్ రీసెర్చ్ అండి. బికాజ్ వివేక్ ఎట్లా ఉంటుందంటే లాజికల్ ఎబిలిటీ, I can show you the topic. I can tell you that this is the required ఇలాంటి కేసెస్లో మీకు యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తాను. అలాంటి కేసెస్ నేను 1 or 2 మీకు ఇస్తాను. కానీ ప్రతి ఒక్క కంపెనీకి ఒక్కొక్క డిఫరెంట్ లాజిక్ కేస్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు మీ ఓన్గా ఎబిలిటీ చేసుకోవడానికి నేను కొన్ని కేసెస్ మీకు ఇస్తాను. దాంతోపాటు మీరు ఓన్గా కూడా మీరు కొన్ని కేసెస్ని మీరు ఒకవేళ ఇలా వస్తే ఇలా చెయ్యాలా, ఇలా వస్తే ఏమవుతుంది, ఓకే ఇలా రాకూడదు ఇలా రావాలి అని చెప్పేసి మీరు మీ ఓన్ రీసెర్చ్ అనేది చేసుకుంటూ కూడా ఉండాలి. నేను టాస్క్లు ఇస్తాను, బట్ యూ హ్యావ్ టు డూ దట్ యాజ్ వెల్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకే, విల్ డూ దట్, నో వరీస్. మనకి రియల్ టైమ్ సిస్టమ్తో పాటే ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి యూ నెవర్ మైండ్, విల్ డూ దట్. యా, అండ్ ఆల్సో లైక్ ఫైనల్ క్వశ్చన్ అండి. సారీ ఐఎమ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్ ఎవ్రీ టైం. సో అంటే మనకి ఇప్పుడు ఈ బ్యాచ్ టైమింగ్స్ ఎప్పటికల్లా ఫిక్స్ అవుతాయండి? 10 అండి, బై డిఫాల్ట్ 10 ఫిక్స్ అండి. 10 విల్ బి ద టైమింగ్, బట్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీ చేంజెస్ మైట్ బి దేర్ యూ విల్ బి గెటింగ్ టు నో బిఫోర్ మండే. అంటే మీకు మండే లోపల మీకు ఎప్పుడైతే ఫైనల్ దిస్ ఈస్ ద డెమో సెషన్ అని చెప్పి చెప్తామో, వీ విల్ స్ట్రక్చర్డ్ ఎవ్రీథింగ్, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, హౌ వీ విల్ బి ఇంటిగ్రేటింగ్ దిస్, ఎవ్రీథింగ్ వీ విల్ ప్లాన్. బట్ టుడే మీకు ఒక సిపిఐ అంటే ఏంటి, ఒక బేసిక్ ఓవర్ వ్యూ చెప్పడానికి మీకు ఇదంతా అనమాట. సో ఇదంతా ఏంటంటే
విల్ డూ దాట్. సో అంటే ఓకే, మనకి ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ విల్ బి 10 to 11 అండి. యా ఫిక్స్ అండి. నేను డైలీ ఒక 45 minutes క్లాస్ ఉంటుంది, ఒక 15 minutes మనకు క్వశ్చన్ అండ్ క్వైరీస్ అని ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ మే ఇంక్రీస్ టు 1.5 hour ఆల్సో, డిపెండ్ అపాన్ ద టాపిక్, డిపెండ్ అపాన్ ద కాంప్లెక్సిటీ. యా అంటే 8 to 9 బ్యాచ్ ఏమన్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆన్ గోయింగ్ ఉన్నదండి, లేదంటే కొత్తగా అంటే యాక్చువల్లీ నాకు 10 to 11 అంటే నేను యా అండర్స్టూడ్. సో మీ కన్సర్న్స్ అన్ని వాట్ ఎవర్ వే, నెవర్ మైండ్. మీరు ఏ కన్సర్న్ ఉన్నా మనకు ఆల్రెడీ 3 people ఉన్నారండి, మీకు ఆల్రెడీ కాల్ చేసి ఉంటారు, మీరు జాయిన్ అయ్యారు కదా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని అడుగుతుంటారు. సో వాళ్ళకి మీ ప్రాపర్ కన్సర్న్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దే విల్ గైడ్ యూ, బికాస్ వీ హ్యావ్ అరౌండ్ 8 batches అండి, ఆఫ్లైన్ ఆన్లైన్ కలిపి మనకు ఉంటుంది. సో ఆ టైమింగ్స్ అనేవి ఆబ్వియస్ గా ఆన్లైన్ అఖిల్ తీసుకుంటుండొచ్చు, నాకు తెలిసి 8 to 9 ఆర్ మేబీ 9 to 10. యూ కెన్ గో అండ్ అప్రోచ్ ద మా ఇన్స్టిట్యూట్ లో మన ఏమంటారు దివ్య గారు కానీ, ఆశీష్ కానీ, పవన్ కానీ, నిఖిల్ కానీ వీళ్ళు ఉంటారు. యూ కెన్ అప్రోచ్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ కి ఎనీ పాసిబిలిటీ టు చేంజ్ మై షిఫ్ట్. డెఫినెట్లీ దే విల్ హెల్ప్ యూ. ఓకే, దే విల్ ఈవినింగ్ షిఫ్ట్ టు టైం అనదర్. ఉంటుందా సార్? ఏంటండి ఈవినింగ్ టైం ఉంటుందా సార్ క్లాసెస్? ఈవినింగ్ టైమ్స్ మెజారిటీ ఆఫ్ ద నాట్ దేర్, బట్ ఇఫ్ యూ వాంట్ టు కండక్ట్ యూ కెన్ అప్రోచ్ దెమ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బేస్ చేసుకొని ఇఫ్ పాసిబుల్ వీ కెన్ కండక్ట్ అండి. ఇట్స్ నాట్ లైక్ మేబీ ఉండొచ్చు, నాకు అంటే నాకు తెలిసింది ఏంటంటే నేను ఇన్ని రోజులు నేను ఆఫ్లైన్ బ్యాచ్ ఎక్కువ తీసుకునేవాడిని. ఆన్లైన్ దిస్ ఇస్ మై సెకండ్ బ్యాచ్ ఆర్ థర్డ్ బ్యాచ్. ఐ థింక్ ఇట్స్ వెరీ నేను ఎక్కువ ఈవినింగ్ బ్యాచెస్ నేను ఒకప్పుడు చెప్పేవాడిని, బట్ దట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఓకే, బట్ రైట్ నౌ ఐ డోంట్ థింక్ సో, బట్ యా యూ కెన్ అప్రోచ్ అండి, యూ కెన్ అప్రోచ్. ప్రెసెంట్ రొటేషనల్ షిఫ్ట్ లో ఉంది, మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ లో ఉంది అండర్స్టూడ్ ప్రెసెంట్ అండి. ఎప్పుడైనా. See, ఇప్పుడు ఏంటంటే మీకు రొటేషనల్ షిఫ్ట్ ఉన్నాయంటే యూ కెన్ అప్రోచ్ ఇన్స్టిట్యూట్ అంటే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు, మీకు ఎలాంటి మీకు ఆప్షన్స్ అనేవి మీకు ఎలాంటివి ఉన్నాయండి. ఓకే, సో Yeah. డెఫినెట్ గా మనకు బ్యాచెస్ అయితే ఉన్నాయి, బట్ అది ఎవరు చెప్తున్నారు అనేది నాకు ఐడియా లేదు. సో డైరెక్ట్ గా నేను కమెంట్ చేయకూడదు కదా. సో యూ కెన్ అప్రోచ్ ద ఇన్స్టిట్యూట్ అండ్ టెల్ దట్ యువర్ కన్సర్న్ ఈస్ నాకు ఇలా బ్యాచెస్ ఉన్నాయండి, కెన్ వి జాయిన్ ఇన్ అనదర్ బ్యాచ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ షిఫ్ట్స్ అండి. Yeah, Yogesh, and one more doubt. Yeah. SAP కన్సల్టెంట్ అనేది అసలు ఎన్ని ఓపెనింగ్స్ ఉంటున్నాయి ఒకసారి మాకు షో చేయరా? మాన్స్టర్ గారి నౌకరీలో కానీ కొట్టేసి నేను ట్రై అంటే సిపిఐ కన్సల్టెంట్ అన్నా లేకపోతే ఎట్లా? సిపిఐ కన్సల్టెంట్ అని చెప్పి నేను ట్రై చేసా, బట్ 5 years 6 years ఎబో ఎక్స్పీరియన్స్ ఉంటేనే షో చేస్తున్నాయి. సో అలా ఉండదండి. ఇప్పుడు నేను ఒక జస్ట్ మినిట్, లెట్ మీ ఓపెన్ ద లింక్డ్ఇన్. అలా స్పెసిఫిక్ గా ఏముండదు, నేను లింక్డ్ఇన్ త్రూ కూడా వస్తాను. రికార్డింగ్ క్లాసెస్ ఏమైనా పంపిస్తారా? రికార్డింగ్ ఆల్రెడీ నేను పంపించాను, దే విల్ అప్లోడ్ ఇన్ ద డ్రైవ్, సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్. ఓకే, యా సో రొటేషనల్ షిఫ్ట్ గా ఉంటాం కదా, అందుకు రికార్డింగ్ కూడా రికార్డింగ్ forward ఉంటుంది, డెఫినెట్ గా ప్రతి ఒక్కటి ఉంటుంది. సో Ah. యా మేబీ డిపెండ్ అపాన్. ఈ బ్యాచ్ మీరే తీసుకుంటున్నారా యోగేష్ గారు? 90% నేనే తీసుకుంటాను, మేబీ నేనే తీసుకుంటాను. ఓకే, బికాజ్ దిస్ బ్యాచ్ స్పెసిఫికల్ గా చేంజ్ నాకు చేశారు. సో యా జనరల్ గా అయితే నాకు డైరెక్ట్ గా లింక్డ్ఇన్ లో వస్తాయండి. నేను ఇప్పుడు దీనిలో ఇయర్స్ ఉంటే లేవో నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎక్కువ నౌకరీలోకి ఎప్పుడైతే వెళ్ళలేదు. నేను ఎప్పుడు ఏమంటారు దీనిలోనే చూసాను అనమాట. హలో, యా రాజేష్ గారు, చిన్న డౌట్. ఇప్పుడు రోజుకో మోడల్ చెప్తున్నారు, ఓకే ఫైన్. అంటే కోర్స్ డ్యూరేషన్ కూడా 2.5 months అన్నారు. అంటే కోర్స్ కంటెంట్ ఎంత ఉంది ఏంటి అనేది మాకు అంత ఐడియా లేదు కదా. అంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రోజు చెప్తున్నారు, కానీ లాస్ట్ వచ్చేసరికి ఫాస్ట్ గా చెప్పేయడం అంటే అట్లా ఏముండదు కదా. నేనేమంటున్నా అంటే నేను చెప్పే మీరు ఏ బ్యాచ్ అయినా రికార్డింగ్ అడగండి, జస్ట్ యాక్సెస్ కాదు, జస్ట్ రికార్డింగ్ అడగండి. అఖిల్ అయితే 60 క్లాసెస్ వస్తాయి. ఓకే, సో 60 నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్ లో విని ఉండవు. ఓకే, నాకు తెలిసినంత వరకు. ఓకే, నేను 60 క్లాసెస్ చెప్తాడు, నేను వచ్చేసి 50 క్లాసెస్ చెప్తాను. ఈ 50 క్లాసెస్ లో ఒక 10 క్లాసెస్ వచ్చేసి మీ రియల్ టైము ఏమంటారు మా ఒక 3 క్లాసెస్ వచ్చేసి నా రియల్ టైమ్ ఇంటర్ఫేస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడము. ఓకే, సో జాబ్స్
ఇది యాక్చువల్లీ ఏంటంటే నౌకరీలో మీరు మీ ప్రొఫైల్ బట్టి ఇట్ విల్ షో అండి. మీరు ఇక్కడ నాకు సిపిఐ లీడ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్ ఉందనుకోండి, నౌకరీలో ఎలా చూపిస్తుంది అంటే మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకున్నట్టు కొన్ని మీరు చూపిస్తుంది. సో వాట్ యూ విల్ డూ ఈజ్ చేంజ్ యువర్ ఎక్స్పీరియన్స్ టు 1 year or 2 year అండ్ దెన్ సెర్చ్. డెఫినెట్గా మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఫిల్టరేషన్ అనేది చాలా తక్కువ. నేను ఎప్పుడో ఇది ఐ మీన్ వే లాంగ్ బ్యాక్, అంటే నేను నా ఫోటో కూడా చూసుకున్నట్టయితే ఇట్స్ లైక్ 3 to 4 years బ్యాక్. నేను క్యాబ్ జెమ్నీలో ఉన్నప్పుడు అండి, అంటే ఆల్మోస్ట్ 3.5 years బ్యాక్ నేను ఎప్పుడు అప్లోడ్ చేశాను ఈ రెజ్యూమ్. నేను అప్పటి నుంచి నేను ఇంతవరకు చూడలేదు. సో ఇట్ మైట్ బీ హ్యావింగ్ ఎ డిఫరెంట్ థింగ్స్ అనమాట. మీకు నేను సెర్చ్ చేసేసుకొని రేపు ఒక ఐ మీన్ ప్రాపర్ వెబ్సైట్స్లో నుంచి చెక్ చేసి మీకు చూపిస్తాను. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద క్లైసెస్లో నేను ఎప్పుడు నౌకరీలో ఐ నెవర్ లాగిన్ అండి. నేను ఎప్పుడు ఏమంటారు నా లింక్డ్ఇన్లోనే నాకు అన్ని కాల్స్ వచ్చేస్తాయి. సో ఐ గివ్ మై ప్రొఫైల్ గివ్ టు ద లింక్డ్ఇన్ ఓన్లీ, దే విల్ అప్రోచ్ మీ అనమాట. మీకు అంతగా ఇంకా డీటెయిలింగ్గా కావాలంటే మీరు 2 yearsకి మొన్ననే డ్రైవ్ జరిగింది, 2.5 yearsకి. దట్ ఈజ్ ఒక్క నిమిషం చూపిస్తాను. 10 to 11 అండి టైమింగ్స్ అనేది, ఈ బ్యాచ్ టైమింగ్స్ అనేది. అర్థం కాలేదండి. ఈ బ్యాచ్ టైమింగ్స్ అనేది 10 to 11 అండి. నాది 6 to 3 బ్యాచ్లు ఉన్నాయండి. ఓకే. నా 3 బ్యాచ్ల్లో ఏమన్నట్టండి జూమ్లో ఈ బ్యాచ్ 1920 షేర్ మీరు ఒక షేర్ చేశానా చూడండి ఒకసారి. ఒక నిమిషం ఆగండి. సో యోగేశ్వర్ గారు, సో మీరు 8 to 9 ఏ బ్యాచ్ తీసుకోవట్లేదు? ఏంటండి నాకు అర్థం కాలేదు. సో మీరు 8 to 9 ఏ బ్యాచ్ తీసుకోవట్లేదా? లేదండి, నేను యాక్చువల్లీ అసలు ఇప్పటికే లేట్ అయిపోయింది. జనరల్గా అయితే నాది బేసికల్గా మీ బ్యాచ్ కూడా కాదు. నేను తీసుకునే సెషన్ వచ్చేసి 11 to 12 అండ్ 12 to 1 బ్యాచ్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట. ఆ బ్యాచ్ వాళ్ళకి ఏంటంటే ఈ బ్యాచ్ కి నాకు పుష్ చేశారు ముందుకి. ఓకే, ఆన్లైన్ కూడా తీసుకోండి. జనరల్గా నేను ఆఫ్లైన్ ప్రిఫర్ ఎక్కువ చేస్తాను, సో దట్ నాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుందని పీపుల్ తోటి. ఒక్క నిమిషం, ఇక్కడ ఎవరికి ఫార్వర్డ్ చేశాను నేను. సరే అండి, నేను రేపు రెఫర్ చేసుకొని మీకు అదర్ ఆప్షన్స్ కూడా చూపిస్తాను. ఎక్కడెక్కడ నేను ఇచ్చాను ఇవన్నీ రికార్డింగ్స్ అండి. రికార్డింగ్స్ అన్ని మీకు డైలీ పంపించేస్తాం అనమాట. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. And any opening also I will share with all of you guys. ఓకే సార్, కోర్స్ కంటెంట్ అది అట్లా ఏమన్నా నేను చేస్తానండి. అంటే ఒక బేసిక్ నేను మీకు అన్ని ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టు ఒకటే ప్రెజెంట్ చూపిస్తానండి. ఎవరో ఇందాక అడిగారు 5 years కని. ఇట్స్ వాక్ ఇన్ డ్రైవ్ అండి. ఇప్పుడు మీరు కనుక చూసుకున్నట్టయితే ఇది ఆబ్వియస్గా 28 March రోజు జరిగింది. ఇక్కడ చూసుకున్నైతే మినిమం 3 years అండి. ఓకే, బీటీపీ ఇంటిగ్రేషన్ సూట్ అంటారు, మనం సిపిఐ అంటాం. ఓకే, ప్రీవియస్లీ సిపిఐ అన్నారు. సో ఏంటంటే మనం సిపిఐని సిఐ అని పిలుస్తున్నారు కదా, సో దాట్ అనమాట. సో 3 years నుంచి మీకు ప్రాపర్ కాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 2 years 2.5 years కూడా ఉందండి నా దగ్గర. మొన్ననే నేను 2.5 years కూడా చూశాను. లాట్ ఆఫ్ ఆర్ దేర్. ఓకే, యోగేష్ గారు, టైమింగ్స్ అనేది 10 to 11 అండి. ఇది ఆన్లైన్ ఇది ఆన్లైన్ అయితే 10 to 11 అండి. ఓకే, ఫిక్స్ అయిపోయింది. ఆ ప్రెసెంట్ ఫిక్స్ అండి. మేబీ టైమింగ్స్ ఏమైనా చేంజెస్ ఉంటే మీకు రేపు ఆర్ఎల్ నుండి అప్డేట్ ఇస్తాం. ఓకే. హలో యోగేశ్వర్ గారు, యాక్చువల్గా 24/7 లేకుండా అంటే ఎట్లా అంటే ఇవి టైమింగ్స్ ఎట్లా మామూలుగా వన్స్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన అది 24/7? నేను ఇంతవరకు అయితే సిపిఐలో అయితే 24/7 ఎంతవరకు ఎవరు జాయిన్ అయినట్టయితే నేను చూడలేదు. ఓకే, ఏమంటారు, వెరీ రేర్లీ హావ్ సీన్ ఇట్. రేర్లీ కూడా అనుకో, నేనైతే ఇప్పుడు ఏం లేదు. మీకు మానిటరింగ్ అనేది చేయకుండా కానీ ఒక పర్టికులర్ టైం జోన్ అనేది ఉంటుంది. బికాస్ మీకు రిపోర్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా మీకు సిపిఐపి లాగా కాదు, మీకు మీ మానిటరింగ్ రిపోర్ట్ కూడా సిపిఐ త్రూ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి ఎవ్రీ మేబీ 6 hours కి 5 hours కి మీకు మీ మెయిల్స్ కి అనేది ఆటోమేటిక్ గా రిపోర్ట్ వస్తుంది. సో జనరల్ గా ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా, ఇప్పుడు సపోజ్ మీరు సపోర్ట్ లో పడ్డారు, ఇప్పుడు నేను సపోర్ట్ ప్రాజెక్ట్ అండి చేసేది.
ఆ సపోర్ట్ లో ఓకే ఏంటంటే నాకు ఎర్రర్ వచ్చి నాకు మా మేనేజర్ నా మొబైల్ కి కాల్ చేస్తే నేను లేయాలి, ఏదైనా P1 P2 వస్తే. ఓకే, ఓకే ఎల్స్ నేను లేయాల్సిన పని లేదు. నాకు నార్మల్ టైం అది ఇంకా సపోర్ట్ లో కామన్ కదండి, ఎప్పుడైనా ఎర్రర్ వస్తే సచ్చినట్టు లేయాలి. డెవలప్మెంట్ ఓకే అనుకోండి ప్రొటెక్షన్ 95 షిప్స్ అయితే ఉండవు, జస్ట్ అలా నార్మల్. ఏముండదండి. ఓకే యాక్చువల్లీ నేను 24/7 చేస్తున్నాను, అందుకని అలా ఇది ఉండదు, 24/7 అలా లేకుంటే ఉండదు, నార్మల్ అలా అనుకున్నాను. ఉండదు. ఓకే ఒక యోగేష్ టీంలో గారు సిపిఐ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉంటారండి? ఏంటండి? సిపిఐ కన్సల్టెంట్స్ ఒక టీంలో ఎంతమంది ఉంటారు? ఒకరే ఉంటారా? ఇద్దరు డిపెండ్ ముగ్గురు? అండి. ఒక్కరనేది ఆప్షన్ అనేది అసలు ఇంపాసిబుల్. వెరీ రేర్లీ, అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నా కేసు తీసుకున్నారు అనుకోండి, మా టీంలో 4 ఉన్నారు. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ కి అది చాలా చిన్న ప్రాజెక్ట్ అనమాట. చిన్న ప్రాజెక్ట్ కే 4 ఉంటారు. సో డిపెండ్ 10 to 15 ఉండొచ్చు. నేను హైయెస్ట్ చేసింది అయితే నా కింద 16 పీపుల్ జాయిన్ అయ్యి ఉండే. 16 లో 10 ఫ్రెషర్స్ ఉన్నారు. ఇద్దరు వచ్చేసి కన్సల్టెంట్స్, ఒక 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. తర్వాత 4 to 8 ఉన్న వారు ఒకరు, 8 to 12 ఉన్న వాళ్ళు ఒకరు, అండ్ టెక్నికల్ ఆర్కిటెక్చర్ సైడ్ వచ్చేసి వేరే వాళ్ళు ఉన్నారు అనమాట. ఓకే ఓకే, హలో హలో. ఇది ఇందాక అంటే మీ సిస్టమ్ లో చూసాను అరీబా అని. అవును, అంటే దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా, దానికి దీన్ని కంపేర్ చేసి? అరీబా అనేది క్లౌడ్ సిస్టమ్ అండి. అంటే ఇప్పుడు అది డిఫరెంట్ కదా, ఇప్పుడు దాంట్లో సపరేట్ డేటా ఉంటుంది. ఓకే, అది ఎట్లా అంటే ఇప్పుడు నేను మీకు ఒక మాడ్యూల్, అది ఒక సపరేట్ మాడ్యూల్. అది ఆ మాడ్యూల్ అనేది మీకు ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు మీకు నేను ఇప్పుడు మన దాంట్లో అబాప్ వాళ్ళు జాయిన్ అయ్యారు, అదొక ఒక ఒక కైండ్ ఆఫ్ మాడ్యూల్ అది. సో దానిలో డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి, దానిలో డిఫరెంట్ డేటా ఉంటుంది, దానిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. కానీ అది క్లౌడ్ సిస్టమ్ అనమాట. సో సిపిఐ అనేది ఇంటిగ్రేషన్. ఇప్పుడు నేను చేసేదంతా ఇంటిగ్రేషన్ అండి. నాకు అరీబా అనే సిస్టమ్ నుంచి నేను సటన్ ఇప్పుడు వెండర్ క్రియేషన్, ఒక వెండర్ ఇన్ఫర్మేషన్ మనం పిక్ చేసుకోవాలి. సో అరీబా మొత్తం ఏం చేస్తుందంటే ఈ వెండర్ డేటా, ఆ డేటానంతా వాళ్ళు స్టోర్ చేస్తారు, వెండర్ రిలేటెడ్ డేటాని. వాళ్ళు మనకి సిపిఐకి పుష్ చేస్తారు. సిపిఐ వాళ్ళు వేరే సిస్టమ్ కి, ఏదైతే ఈసీసీ సిస్టమ్ ఉందో దానికి అప్డేట్ చేస్తారు, ఆన్ ప్రిమైజ్ సిస్టమ్ కి అప్డేట్ చేస్తారు. అరీబా అనేది క్లౌడ్, ఈసీసీ అనేది ఆన్ ప్రిమైజ్. సో క్లౌడ్ నుంచి ఆన్ ప్రిమైజ్ కి మేము ఇంటిగ్రేట్ చేసాం అనమాట, ఇందాక మీరు చూసినట్టు. సో అరీబా అనేది ఇట్స్ లైక్ ఏ అనదర్ టైప్ ఆఫ్ ఎ సిస్టమ్ అండి, అంతే. ఓకే ఓకే. హలో యోగేష్ గారు, యా ప్లీజ్. ఇందాక మనం డిస్కస్ చేసిన పీపీటీ 10th స్లైడ్ లో క్లౌడ్ సిస్టమ్ ఇంకా ఆన్-ప్రెమైస్ సిస్టమ్ అని చెప్పేసి డిస్కస్ చేసాం కదా. అవును, సో రియల్ టైమ్ లో మనం క్లౌడ్ సిస్టమ్ ఇంకా ఆన్-ప్రెమైస్ సిస్టమ్ అది ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతామండి? మీకు ఇస్తారు కదండి, నేను అది చెప్తాను టాపిక్. అది ఆన్ ప్రిమైజ్ సిస్టమ్ అంటే మీకు ఎఫ్ఎస్జి అని ఒకటి ఉంటుంది. ఓకే, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అని. ఓకే, సో ఆ టాపిక్ అనేది రేపు విత్ బీటీపీ వస్తుంది అనమాట. అంటే మీరు ఇంటిగ్రేట్, ఎవరు నన్ను క్వశ్చన్ అడగలేదు ఏంటంటే ఇంటిగ్రేట్ చేయమన్నారు, ఇంటిగ్రేట్ చేయాలంటే అసలు మనకి ఎవరు చెప్తారని ఇంటిగ్రేట్ చేయమని పలానా సిస్టమ్స్ అని ఒక క్వశ్చన్ కనుక మీకు వచ్చి ఉంటే దానికి ఆన్సర్ ఇది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంటిగ్రేట్ చేయమన్నారు, ఇప్పుడు మీరు అసలు మీకు ఇంటిగ్రేట్ చేయమని ఎవరు చెప్తారు? బిజినెస్ అంటే మీకు ఒక ఇంటర్ఫేస్ ని బిల్డ్ చేయమని ఎవరు చెప్తారు, రైట్? అది మనకు తెలియాలి. యాజ్ ఎ టెక్నికల్ పర్సన్ గా మనకి ఎవరొకరు చెప్తేనే కదా మనం చేసేది, రైట్? సో ఆ చెప్పే వాళ్ళని మనం ఫంక్షనల్ టీమ్ అని పిలుస్తాం. సో ఆ టీమ్స్ ఎన్ని ఉంటాయి, ఎవరెవరు ఉంటారు? సో ఈ మన టెక్నికల్ టీమ్ కి ఒకరు ఎఫ్ఎస్జి అని ఇస్తారనమాట, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లో పలాని సిస్టమ్ నుంచి పలాని సిస్టమ్ కి నువ్వు ఇంటిగ్రేట్ చేయడం. నేను ఇందాక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక హైలైట్ చేశా, ఏంటి? ఇంటిగ్రేషన్ టూల్ అని. సో మిడిల్ వేర్ ఏదైతే ఉంటుందో, ఆ మిడిల్ వేర్ ఇంటిగ్రేషన్ టూల్ ఏదైతే ఉంటుందో, ఆ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని చూసారా, బాక్స్ అనేది, అది మాత్రమే మన పని. ఈ సెండర్ రిసీవర్ డీటెయిల్స్ మనకు సంబంధం లే, వాడే ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విగ్గీయో లేకపోతే ఏమంటారు ఓలానో సారీ ర్యాపిడో అనుకున్నాం. ర్యాపిడోడు వాడికి ఎలా తెలుసు ఏమంటారు పలానా ఏరియాలో ఒక పర్సన్ ని పిక్ చేసుకొని పలానా ఏరియాకి డ్రాప్ చేయడం? ఐ డోంట్ నో, రైట్? యాప్ లో వాడు అడ్రస్ పెట్టుకోవాలి కదా, ఫ్రమ్ అడ్రస్ పెట్టాలి, టు అడ్రస్ పెట్టాలి. ర్యాపిడోడి పని ఏంటి? వాడు ఆ పర్సన్ పిక్ చేసుకొని ఇంకో పర్సన్ ని అక్కడ డ్రాప్ చేస్తాడు అనమాట. సో సిమిలర్ వేలోనే మన సిపిఐకి ఎవడు సిస్టము ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలని మనకు తెలియదు, వాడు డిఫైన్ చేయాలి ఖచ్చితంగా. సో ఆ డిఫైన్ అనేది ఎఫ్ఎస్జి అనేది ఉంటుంది. ఐ విల్ టాక్ టుమారో గైస్. యా, సో టుమారో నేను మీకు చెప్తానండి. ఓకే, ఓకే, షూర్, థ్యాంక్ యూ. హలో యోగేశ్వర్ గారు, లాస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది మిడిల్ వేర్ టెక్నాలజీ సిపిఐ యూస్ చేస్తున్నాం, అలాగే మ్యూల్ సాఫ్ట్ ఇంకా మీరు కొన్ని చెప్పారు మిడిల్ వేర్ టెక్నాలజీ.
యాక్చువల్ గా కంపేర్ చేస్తే మనము సిపిఐకి దానికి డిఫరెన్స్ ఏందండి? యాక్చువల్ గా మార్కెట్ లో ఎస్ ఇది ఎందుకు భూమిలో ఉంది, అవి ఎందుకు లేవు అనే దానికి ఏమైనా చిన్న ఒక ఎగ్జాంపుల్ ఏమైనా షూర్ షూర్ ఇవ్వగలుగుతారా? షూర్ అండి. ఇప్పుడు ఇప్పుడు మ్యూల్ సాఫ్ట్ వెబ్ మెథడ్స్ అనేవి కొన్ని ఫంక్షనాలిటీస్ అనేవి ఇట్ కెనాట్ ఫిల్ఫిల్ అనమాట. రైట్? ఎందుకు అంటున్నా అంటే ఏవైతే మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసామో ఇవన్నీ నాన్ క్లౌడ్ మాడ్యూల్స్ అనమాట. ఓకే, వెబ్ మెథడ్స్ కావచ్చు, మ్యూల్ సాఫ్ట్ కావచ్చు. డెల్ భూమి గురించి నాకు అంత ఐడియా లేదు. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ వెబ్ మెథడ్స్ కావచ్చు, వీటికి కావచ్చు కొన్ని కొన్ని ఫంక్షనాలిటీస్ ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు అన్ని లాజిక్స్ మీరు వెబ్ మెథడ్స్, టిప్కో, మ్యూల్ సాఫ్ట్ లో బిల్డ్ చేయలేరు అనమాట. సో ఇట్ కెనాట్ సపోర్ట్ ఆల్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అనమాట ఇంటిగ్రేట్ చేయడానికి. సో అలాంటి కేసెస్ లో సిపిఐ అనేది ప్రతి ఒక్క సిస్టమ్ ని, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సిపిఐ యొక్క యూజర్ ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో అది చాలా ఫ్లెక్సిబుల్. దాంట్లో నువ్వు స్క్రిప్ట్ ఇప్పుడు నువ్వు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్క్రిప్ట్లో నాకు నేను తురుము తోపు అన్నా కానీ రాయొచ్చు, లేదా నాకు స్క్రిప్ట్ వద్దు నేను మొత్తం ఫంక్షనల్ బేస్లోనే వెళ్తానన్నా నువ్వు చేసుకోవచ్చు. సో ఇట్ గివ్స్ యూ ఎ వాస్ట్ వెరైటీ ఆఫ్ ఆపరేషన్స్ అనమాటకి నువ్వు ఎలాంటి సిస్టమ్ అయినా ఇంటిగ్రేట్ చేయొచ్చు. క్లౌడ్ని, నాన్ క్లౌడ్ని, ఆన్ ప్రిమైజ్ని, నాన్ ప్రిమైజ్ని, ఎలా ఎస్ఏపిని, నాన్ ఎస్ఏపిని మీరు ఎలా అయినా ఇంటిగ్రేట్ చేయొచ్చు. కానీ టిప్కో, మ్యూల్ సాఫ్ట్ ఇవన్నీ ఏంటంటే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు కనుక నాకు తెలిసినంత వరకు అయితే టిప్కోలో మెజారిటీ ఆఫ్ ద లాజిక్ కెన్ బి డన్ ఇన్ వేరే సిస్టమ్లో లాజిక్ పెట్టి టిప్కోలో ఒట్టి మీడియేటర్గా యూజ్ చేస్తారు ఎక్కువగా. బట్ సిపిఐలో అలా కాదనమాట. మీరు ఎలాంటి లాజిక్ అయినా సరే సిస్టమ్ రిగార్డ్ మన సిపిఐ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో మనం యూజ్ చేయొచ్చు. ఆడ అన్ని ఫీచర్స్ని యాడ్ చేసి ఇచ్చాడనమాట. సో యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద డేటా, బట్ రిలేటెడ్ టు ద సిస్టమ్. బట్ ఆ ఫీచర్ అనేది కొన్ని సిస్టమ్స్ కి రిస్ట్రిక్షన్ ఉంటుంది, బట్ మన సిపిఐ అనేది కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ అనమాట. సో దట్స్ ద రీజన్. అండ్ మోర్ ఓవర్ వాడు ఎస్ఏపి వాడు ఎంత కాన్ఫిడెంట్ అంటే మీరు ఇంటిగ్రేషన్ టూల్ అని కొట్టండి, ఎస్ఏపి మొత్తం ఇన్ని సిస్టమ్లు ఉన్నాయి కదా, ఇంటిగ్రేషన్ సిస్టమ్ మొత్తం మనకు ఉన్నవి రెండు మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్ కి. పిఐపిఓ అనేది ఆన్ ప్రిమైజ్, సిపిఐ అనేది క్లౌడ్. మీరు అడగచ్చు మరి అందరూ క్లౌడ్కి ఎందుకు మూవ్ అవుతున్నారు అని చెప్పేసి. Because of this subscription base. Adi will discuss tomorrow. Okay. So okay guys, thank you. See you tomorrow. Meeku emana questions unna gaani meeru repu you can bring up with that. Okay. Offline class offline class jarugutunnayi. So 12 to 1 బ్యాచ్ లో అయితే 10 మెంబర్స్ ఉన్నారు. 10 అంటున్నాయి. 12 to 1 బ్యాచ్ లో అయితే ఒక 25 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ అదే పట్టేస్తుంది. సారీ దాని కూడా కొత్త ఏమైంది ఇప్పుడు? ఆ టైం కూడా కొత్త ఏమైంది ఇప్పటికి?